నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు స్వాగతము తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతనమైన దినమును దేవుడు మనకు అనుగ్రహించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము ఎంతో ప్రశస్తమైనదని మనం అందరం గమనించాలి. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, నాకు చాలా దినములు అర్థం కాలేదు కానీ ఇది యెహోవారు ఏర్పాటు చేసిన దినం అంటాడు. దిస్ ఈజ్ ద డే లార్డ్ హ్యాజ్ మేడ్ అని చెప్పేసి మాట అంటాడు. అంటే ఎందుకు ఈ మాట అన్నాడు ఏంటి అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ తర్వాత నాకు అర్థమైంది, ప్రతి దినము కూడా దేవుడు మనకు అనుగ్రహించే బహుమానము. హల్లెలూయా. ప్రతి దినము కూడా. నిన్నటి దినం ఈరోజు వస్తుందా? రాదు. రేపటి దినము ముందే రండి అంటూ వస్తుందా? రాదు. కానీ ఏదైతే ఈ దినమును ఇచ్చినాడో దేవుడు, ఈ దినమును బట్టి మనము స్తుతించాలి. హల్లెలూయా. దిస్ ఇస్ ద డే. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము కాబట్టి ఈ దినమునందు మనం సంతోషించాలి. హల్లెలూయా. అందుకని ఆయన సన్నిధిలో నిత్య ఆనందము, నిత్య సుఖములు కలవు అని చెప్పేసి దేవుని వాక్యం చాలా స్పష్టంగా బయలుపరచబడుతుంది. కుడి వచ్చిన మీ అందరికీ కూడా యేసు నామములో స్వాగతము, శుభములు తెలియజేస్తున్నాను. గత వారంలో మనం ధ్యానించినాం, దేవుడు మానవులతో మనతో ఎలాగూ మాట్లాడతాడు అనే ఒక సిరీస్ని మనం ధ్యానించుతున్నాం. గత ఆదివారం మనము 4 రకాలుగా దేవుడు ఎలాగూ మాట్లాడతాడని చెప్పి మనం క్లుప్తంగా ధ్యానించినాం. మొట్టమొదటిది ప్రవచనముల ద్వారా మాట్లాడతాడు, రెండవది ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, మూడవది వచ్చేసి కళల ద్వారా మాట్లాడతాడు, నాలుగవది దర్శనముల ద్వారా మాట్లాడతాడని మనము ధ్యానించినాం. ఈ దినము మిగతా ఇంకా 6 రకాలుగా మాట్లాడతాడు దేవుడు. 6 రకాలుగా మనం చూసినట్లయితే 5వదిగా మనం చూస్తే ప్రభువు యొక్క మెల్లనైన స్వరమును వినిపిస్తాడు. అలాగే 6వది భాషల ద్వారా మాట్లాడతాడు. అలాగే 7వది చూసినట్లయితే దూతల ద్వారా మాట్లాడతాడు, తన దేవదూతల ద్వారా మాట్లాడతాడు. 8వది పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు. 9వది వాక్యము ద్వారా మాట్లాడతాడు. చివరిదిగా వాగ్దానాల ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. ఇన్ని రకాలుగా మాట్లాడే దేవుడై ఉంటున్నాడు మన దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎలా మాట్లాడతాడని ఇప్పటికీ ప్రపంచంలో అనేక మందికి పెద్ద క్వశ్చన్ మార్క్, అనేక మందికి ప్రశ్నార్థకంగా ఉన్నది. కానీ దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి ఇష్టపడేవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా ఆ యొక్క సందేశం వినని వారు ఎవరైనా ఉంటే ఆ యొక్క యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కూడా ఉంటుంది, తప్పకుండా ప్రతి ఒక్కరు వినాలని నేను కోరుతున్నాను. ఈ దినము 5వ రకంగా దేవుడు మాట్లాడతాడు. ఏంటంటే మెల్లనైన స్వరము చేత మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు మనతో గద్దించాడు, మన మీద కోపంగా మాట్లాడాడు, మన మీద అరుపులు కేకలు ఇలాగుండవు. ఎలా మాట్లాడతాడు ఆయన? మెల్లనైన స్వరముతో మాట్లాడతాడు. హల్లెలూయా. గట్టిగా మాట్లాడితే చిన్నపిల్లలు గజ్జమని అనుకుతారు, భయపడతారు. మనల్ని భయపెట్టియాడు ప్రభు, మనతో మెల్లగా మాట్లాడతాడు, స్పష్టంగా మాట్లాడతాడు. మెల్లనైన స్వరముతో మన ప్రభువు మాట్లాడతాడని మనం ధ్యానించుదాం. ఈ సమయంలో మనము కింగ్స్ రాజుల గ్రంథంలో చూద్దాం. మొదటి రాజులు 19వ అధ్యాయము. మొదటి రాజులు 19, 10 నుండి 12 వచనాల వరకు. మొదటి రాజులు 10 నుండి 12 వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే నేను బ్రీఫ్గా మీకు చెప్తాను. ఏలియా ప్రవక్త ఆకాశం నుండి అగ్నిని దింపినాడు. అగ్నిని దింపి అక్కడ ఉన్నటువంటి బలిపీఠమును కాల్చివేసినాడు. కాల్చివేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి 900 మంది అండి. చాలామంది అంటారు 450 అంటారు. 450 కాదు, 900 మందిని ఆ యొక్క బయలు ప్రవక్తలను అలాగే యాజకులను కూడా హతము చేస్తాడు. చేసిన తర్వాత ఆ యొక్క విషయము రాణి అయినటువంటి యెజబేలుకు తెలుస్తుంది. తెలియగానే రేపు ఈ సమయానికి ఎగ్జాక్ట్ 24 గంటలలో నీవు కూడా వారిలో వారిని వల్లే చస్తావు అని చెప్పేసి బెదిరిస్తుంది. బెదిరించగానే భయపడిపోతాడు ప్రవక్త. అగ్నిని దింపినటువంటి ప్రవక్త భయానికి లోనైపోయి పరుగు 3 దినముల ప్రయాణమంతా అడవిలో పరిగెత్తి చాలు ప్రభువాయిగా, ఈ సేవ నాకు చాలు, నేను ఒక్కనే మిగిలి ఉన్నాను, ఎవరు లేరు సేవ చేయడానికి, వద్దు ప్రభా ఈ సేవ వద్దు, ఏదొద్దు, నన్ను తీసుకుని పోతే చాలు అని చెప్పేసి
ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు దేవదూత వస్తుంది. దేవదూత వచ్చి ఆయన బలపరుస్తుంది. బలపరిచి ఏం చేస్తుందంటే అక్కడ అతనికి భోజనం ఇస్తుంది. భోజనం ఇచ్చి ఇంకా నువ్వు ఎంతో దూరం నడవవలసి ఉన్నది కాబట్టి నువ్వేం చేయాలి, నువ్వు ధైర్యం తెచ్చుకొని శక్తిని కూడగట్టుకొని నువ్వు లేవు అని చెప్పేసి అని ఒక్క భోజనానికి 40 దినములు, హల్లెలూయా, 3 దినములు నడిచిపోయి అలసిపోయినాడు. కానీ దేవుడిచ్చిన ఒక్క భోజనం ద్వారా 40 దినాలు 40 రాత్రులు నడిచేటువంటి శక్తిని పొందుకున్నాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్రెడ్. ఆ ఒక్క మాట చూడమ్మా, 6వ వచనం 19వ అధ్యాయం, 1 రాజులు 19వ అధ్యాయము 6వ వచనం. దేవదూత ఇచ్చిన భోజనం చూడండి. ఇక్కడ అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును అంటే బ్రెడ్, అప్పమును నీళ్ళ బుడ్డియు కనబడెను. కనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయుమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసినాడు. భోజనం చేసిన తర్వాత ఆ భోజనపు బలము చేత 40 రాత్రులు 40 పగులు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, ఇక్కడ చూసినట్లయితే ఒక్క భోజనము ఎన్ని రోజులు ప్రయాణం చేయడానికి? 40 రోజులు 40 పగళ్ళు రాత్రులట. హల్లెలూయా. రాత్రి పగళ్ళు 40 దినములు నడిచినాడు. ఎంత శక్తి అండి. హల్లెలూయా. మన ప్రభు వల్ల తీసుకున్నప్పుడు మనం ఏది తీసుకుంటున్నాం? యేసు ప్రభు యొక్క శరీరాన్ని తీసుకుంటున్నాం. బలహీనమైన మన శరీరానికి కావలసినటువంటి ఆల్ ద ప్రోటీన్స్ కానీ పవర్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇచ్చేది ఆ యొక్క బ్రెడ్. హల్లెలూయా. ఇక్కడ చేసిన తర్వాత ఈ యొక్క ప్రవక్త వస్తాడు. వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడ దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి 10వ వచనం చూడమ్మా. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడు. ఇక్కడ గర్వము కలిగి మాట్లాడుతున్నారు ఎవరు? ఈ అగ్ని ప్రవక్త అయినటువంటి ఏలియా ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతియగు దేవుడనగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనం చేసిన. నేను రోషం గలవాలని నేను ఒక్కనే నిలబడ్డాను, నేను ఒక్కనే ఉన్నాను, నేను ఒక్కడను మాత్రమే అంటున్నాడు. ఒక్కడే కాదు, దేవుడు అనేక మందిని ఏర్పరచుకుంటాడు. ఇంకా చదవమ్మ. మనవి చేసిన అందుకు ఆయన దేవుడు ఏమంటున్నాడు? నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి. ఇక్కడ చూడండి, నేను ఒక్కొక్కటి మీ వివరిస్తాను. దేవుడు ఎక్కడెక్కడ మాట్లాడతాడు, ఎక్కడెక్కడ మాట్లాడాడని. హల్లెలూయా. చూడమ్మా, బలమైన పెనుగాలి లేచెను, యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను. గాని యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. హల్లెలూయా. ఆ గాలి తుఫానుల్లో, ఆ యొక్క గాలి చప్పుడులో యెహోవా ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపము కలిగెను. ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. భూకంపంలో కూడా ప్రత్యక్షం కాలేదు, గాలిలో కూడా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను. ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక్క స్వరము వినబడెను. హల్లెలూయా. అదే మెల్లనైన స్వరము దేవుడు మాట్లాడేది. హల్లెలూయా. గాలిలో మాట్లాడడు, తుఫానులో మాట్లాడడు, భూకంపములో మాట్లాడడు, మెరుపులలో మాట్లాడడు. ఎప్పుడు మాట్లాడతాడు? నిమ్మలంగా ఉన్నప్పుడు, నిదానంగా, పీస్ఫుల్గా ఉన్నప్పుడు ఆయన మెల్లనైన స్వరాన్ని మనకు వినిపిస్తాడు. హల్లెలూయా. ఈ గాలి తుఫాన్ అంటే సమస్యలు. నువ్వు సమస్యలు కొట్టుమిటాడుతా అంటే మాట్లాడు ఆయన. ఎందుకంటే నువ్వు వాటి చేత, గాలి అలల చేత కొట్టబడి నెట్టబడి ఉంటున్నావు. అప్పుడు మాట్లాడినా నీకు అర్థం కాదు.
కాబట్టి అవన్నీ సైలెంట్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడతాడు. గాలిలో కానీ, భూకంపంలో కానీ, మెరుపుల యందు కానీ ప్రత్యక్షం కాలేదు. మెల్లనైన స్వరాన్ని దేవుడు మనకు వినిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మెల్లనైన స్వరాన్ని వినిపించే దేవుడు. ఏమంటున్నాడు చూడండి, 13వ వచనం. ఏలియా దానిని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఏలియా ఇచ్చట ఏమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడదు. ఈ మాట వింటున్నాడు కానీ మనిషిని చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఒక మాట వినబడుతుంది కానీ మనిషి కనబడదు. అది దేవుని యొక్క మాట వింటున్నది. అయితే ప్రతిసారి చూసినా కూడా ఏలియా తనను తాను హెచ్చించుకోడు. గొప్ప ప్రవక్త, దేవుడు ఆయనను అగ్ని రథముల మీద ప్రాణముతోనే తీసుకొని వెళ్ళినాడు. అంత గొప్ప ప్రవక్త, కానీ పిరికివాడుగా ఉన్నాడు, భయస్థుడుగా ఉన్నాడు, గర్విష్ఠుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నేను ఒక్కనే మిగిలి ఉన్నానని మళ్ళీ అంటున్నాడు. చూడండి 14వ వచనంలో, అందుకతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయటకై చూచున్నారు. మళ్ళా నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అంటున్నాడు. కానీ ఎంతమంది ఉన్నారు తెలుసా? ఇట్స్ ఎ హిడెన్ సబ్జెక్ట్, మనకు తెలియదు. మనం ఒక్కలమే ఉన్నామని ఎప్పుడు అనుకోవద్దు. ఇక్కడ చూడండి 18వ వచనం చూడమ్మా. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాలునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలి. హల్లెలూయా. 7,000 మంది ఉన్నారు. నువ్వు ఒక్కడివే అంటున్నావు. నువ్వే గొప్ప అనుకుంటున్నావా? కాదు. హల్లెలూయా. అందుకనే దేవుని సేవకునిగా అగ్ని దిగి రాగానే ఆయన కొంచెం గర్వం వచ్చేసింది. ఆకాశంలో వైపు చూసి వర్షాన్ని ఆపేస్తే వర్షం కూడా ఆగిపోయింది. తర్వాత అగ్నిని రమ్మంటే అగ్ని వచ్చి, ఇక నాకు తిరుగులేదు అనుకున్నాను, ఒక్కనే ఉన్నాను, ఇంత గొప్ప శక్తివంతున్నా అనుకున్నాడు. కానీ ఎంతమంది ఉన్నారు దేవునికి? బయలును అంటే విగ్రహాలకు మోకాలు ఉనకుండా నోటితో వాటిని ముద్దు పెట్టుకున్నాడు. అంటే కనీసం నోటితో కూడా వారు ఏం ఒప్పుకోవట్లేదు. హల్లెలూయా. అంత నిష్ట కలిగినట్టు వారు 7,000 మంది ఉన్నారు నాకు అని చెప్పేసి అనడం చూడు. దేవుడు మెల్లనైన స్వరాన్ని వినిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి మరి ఒక మాట యోబు గ్రంథంలో చూడమ్మా. మెల్లనైన స్వరాన్ని దేవుడు తన ప్రజలకు వినిపిస్తాడు. ప్రవక్త అయిన ఏలియాతో మాట్లాడిన ఇక్కడ యోబుతో కూడా మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయము 12వ వచనం. నాకొక మాట రహస్యముగా తెలుపబడెను. నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా. ఎలా అమ్మా? గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. హల్లెలూయా. ఎలా మాట్లాడతాడు దేవుడు? గుసగుసలాడినట్టుగా మాట్లాడతాడు. అంటే నీకు అర్థం కాకుండా మాట్లాడాడు. ఆయన మాట్లాడేది నీకు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది, కానీ మెల్లగా మాట్లాడతాడు. హల్లెలూయా. మనం వినకపోతే ఎలా అరుస్తాం? మనం అరే వినరా అని చెప్పి గట్టిగా అరుస్తాం కదా, అలా కాదు. దేవుడు వినిపిస్తాడు. హల్లెలూయా. మెల్లనైన తన స్వరము చేత గుసగుస మాట్లాడతాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చూడమా 13వ వచనంలో, గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను. మెల్లగా మాట్లాడతాడు. చెవులలో గుసగుసలాడినట్టుగా ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట కూడా మాట్లాడతాడు. చూడండి యెషయా గ్రంథము 30వ అధ్యాయం 21వ వచనముల 30:21 ఒక స్వరం వినబడుతూ ఉంటుంది. 30:21 మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు అందరికి వినబడేది కాదు. ఇది నీ చెవులకి. నువ్వు కుడి తట్టు కానీ ఎడమ తట్టు కానీ తిరిగినవంటే ప్రభు యొక్క స్వరాన్ని వింటావు. ఏమని? ఇదే త్రోవ. ఏ త్రోవ? దేవుడు చూపించిన త్రోవ. త్రోవ అంటే మార్గం. యేసే మార్గం అయి ఉంటున్నాడు. హల్లెలూయా. హీ ఈజ్ ద వే.
ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం అంటున్నాడు. ఆయన మార్గంను చూపిస్తాడు. ఇదే త్రోవ, ఈ బిడ్డ ఈ త్రోవలో వెళ్తే నీకు విజయము కలుగుతుంది అని చెప్పేసి ఒక స్వరాన్ని మనకు వినిపిస్తాడు. హల్లెలూయ, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు మనతో మాట్లాడే దేవుడు. ఆయన మెల్లనైన తన స్వరాన్ని మనకు వినిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిలో మనం చూసినట్లయితే యేసు ప్రభు కూడా మనతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే మన హృదయంలో మాట్లాడతాడు. ఒక్కసారి చూడండి, ప్రకటన గ్రంథం అందరు తీయండి దయచేసి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదు. యేసు ప్రభు వచ్చి మన హృదయం అనే తలుపు అండి. ఇది ఏ తలుపు? ఇది మన హృదయం అనే తలుపు. ఈ హృదయం అనే తలుపు యొద్ద నిలబడి తట్టుతున్నాడు, నాక్ చేస్తున్నాడు, టక్క 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 కొడుతున్నాడు, కొట్టి పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు పేరు పెట్టి పిలుస్తాడు. చాలా చక్కగా అనిపిస్తుంది ఆ మాట. ఎవరినైనా పేరు పెట్టి పిలిస్తే ఎంత బాగుంటుంది. వరసే అంటే ఏమంటారు? అలా కాదు, మన దేవుడు ఎలా పిలిచే దేవుడు? పేరు పెట్టి పిలిచాడు. మార్తా మార్తా అని పిలిచాడు. మరియా మరియా అని చెప్పి రెండు సార్లు పేరు పెట్టి పిలిచే దేవుడు అంటున్నాడు. అలాగే మన హృదయం అనే తలుపు యొద్ద నిల్చుండి తట్టుచున్నాడు, తట్టి పిలుస్తున్నాడు మనల్ని. ఏమని? ఎవడైనను నా స్వరము విని. హల్లెలూయా. మన హృదయంలో నుండి మనకు స్వరము వినపడుతుంది. అనేక మంది 6th సెన్స్ అంటారు, నాకు అనిపిస్తుంది అంటారు, ఇంకేదో అంటారు. ఇవన్నీ ఏదనడు అనేది పక్కన పెట్టాడు. అది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మన హృదయంలో ఉన్నాడు. హల్లెలూయా. లేకపోతే ఆయన వచ్చి తడతా ఉంటాడు, నీ హృదయం అనే ద్వారము తెరువు, నేను వచ్చి నీతో కూడా భోజనం చేస్తాను, నీతో కూడా ఉంటాను అని చెప్పేసి ఆయన తన స్వరాన్ని వినిపిస్తాడు. ఆ స్వరాన్ని వినిపిస్తే, ఆ స్వరమును విని మనము మన హృదయంని తెరిస్తే దేవుడు మన హృదయములోనికి వచ్చి మన హృదయములో నివాసము చేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభు మెల్లనైన తన స్వరాన్ని వినిపిస్తాడు. కొన్నిసార్లు మీకు అనిపిస్తుంది, ప్రార్థన చేస్తారు, అలసిపోతారు, అలసిపోయిన తర్వాత కూర్చున్న తర్వాత మెల్లగా మీకు ఆలోచన వస్తూ ఉంటుంది. ఎవరిచ్చేది ఆలోచన? మన ఆలోచనలు కాదు, దేవుడు కొన్ని ఆలోచనలు ఇస్తాడు. ఆశ్చర్యకరమైన ఆలోచనలు ఇచ్చేవాడు. హల్లెలూయా. మీకు ఏదైనా సమస్య వస్తే మీకు ఒక చిన్న టిప్పు చెప్తున్నాను. నేను అదే చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఒక 5 రకాల, ఈ సమస్య వచ్చింది, సమస్య యొక్క పరిష్కారం గురించి 5 రకాలుగా ఆలోచించండి. 5 రకాలుగా ఆలోచించి 5 నుండి 2 డిలీట్ చేసేయండి. 2 డిలీట్ చేస్తే 3 ఉంటాయి. ఈ 3 1 డిలీట్ చేయండి, 2 ఉంటాయి. ఈ 2 ద బెస్ట్ ఏంటిది, ఏది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేసేయండి. ఈ ద బెస్ట్ తీసుకొని ఒక్కటే నిర్ణయానికి తీసుకోండి. తీసుకుని ఆలోచన మొత్తం పక్కన పెట్టేయండి. ఇక హల్లెలూయా. 10 కాదు, 100, 1000 ఆలోచించడం అవసరం లేదు. హల్లెలూయా. మీకు ప్రాణాపాయ స్థితి వచ్చినా కూడా ఇదే పాటించండి. దేవుడు మీకు చక్కని ఆలోచన చెప్పి మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మన ప్రభు మాట్లాడే దేవుడు, మెల్లనైన స్వరము చేత ఆయన మనతో మాట్లాడతాడు. అలాగే మనం చూసినట్లయితే 6వది భాషల ద్వారా మాట్లాడతాడు. అనేక మంది భాషలు ఇది చాలా పెద్ద సబ్జెక్టు. నేను ఒకసారి డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ అవుట్లైన్గా టచ్ చేస్తాను. హల్లెలూయా. భాషల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు ఒకసారి చూడండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం ఇక్కడ 4వ వచనంలో మనం చూసినట్లయితే 4వ వచనం చూడండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలతో మాట్లాడుతున్నారండి. ఈ అన్య భాషలతో మాట్లాడే దాని గురించి మీకు క్లియర్గా మీ బైబుల్లోనే, మీ బైబుల్ తెరిచి మీరు
స్పష్టంగా చూడండి. ఓకే, ఈ అన్య భాషలతో మాట్లాడేది ఎవరు మాట్లాడిస్తున్నారు? పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ వచ్చి వారి ద్వారా అన్య భాషలతో మాట్లాడుతున్నారు. ఓకే, అంతవరకు చాలా బాగుంది. అనేక మంది మన దగ్గర కూడా సహోదరులు మాట్లాడుతున్నారు భాషలలో. వారిని మనమేం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇంకా స్పష్టంగా మనం డీప్గా వెళ్తే మనకు అర్థమవుతుంది ఆ భాషలతో ఏం మాట్లాడుతున్నారు. ఏమండి, భాషలతో ఏం మాట్లాడుతున్నారు అనేది మనకు కావలసినటువంటి ముఖ్య అంశం. ఓకే, 6వ వచనం చూడమ్మా. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులు కూడా వచ్చి ప్రతి మనుష్యుడు తన భాషలతో తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడి. ఒక్కసారి 5వ వచనం కూడా చదవమ్మా. ఆ కాలమున ఆకాశం కింద ఉండు అంటే ఆకాశం కింద ఉండే అన్ని భాషలలో ఉన్నారు. అమెరికా వాళ్ళు, తెలుగు వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు, సౌత్ ఆఫ్రికా, ఇంకా అనేకమైన ఖండాల దేశాల నుంచి వెళ్ళి ప్రతి జనములో నుండి వచ్చినారు. ప్రతి జనం. ఇప్పుడు హైదరాబాద్లో కూడా యూదులు ఉన్నారు. వారికి తెలుగు తెలుసు. హల్లెలూయ. ఇప్పుడు ఈ తెలుగు తెలిస్తే, ఈ తెలుగు తెలిసిన వారు ఎక్కడికి వెళ్ళినారు? పండగ ఉన్నదని, పస్కా పండుగ ఉన్నదని యెరూషలేముకు వెళ్ళినారు. యెరూషలేము వెళ్ళినప్పుడు యెరూషలేములో ఈ యొక్క శిష్యుల మీదకి పరిశుద్ధాత్మ వచ్చి భాషలలో మాట్లాడుతున్నారు. భాషలలో మాట్లాడుతున్నప్పుడు యూదా భాషలో మాట్లాడాలి, లేకపోతే ఇశ్రాయేల్ భాషలో మాట్లాడాలి, అక్కడ ఉన్నటువంటి ఇంకేదైనా అరబీ భాషలో మాట్లాడాలి. కానీ వారు ఏ భాషలో మాట్లాడుతున్నారు? తెలుగు భాషలో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. తెలుగు భాషలో హైదరాబాద్ నుండి వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇది మా భాష, మేము ఉండే భాష. హైదరాబాదులో తెలుగు మాట్లాడతారు, తెలంగాణ యాసతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. తెలంగాణ భాష వేరు, ఆంధ్ర భాష వేరు. ఆంధ్రలో కొంచెం దీర్ఘంగా ఉంటుంది, మనమేమో కొట్టేలాగా ఉంటుంది. డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటుంది. వారి భాషలతో మాట్లాడుతున్నారు. అయితే వినేవారికి అర్థమవుతున్నది. ఇప్పుడు ఎవరైనా నీతో భాషలలో మాట్లాడినప్పుడు నీకు అర్థం కాకపోతే అది వ్యర్థము. హల్లెలూయా. అంతే కదా, మనకు అర్థం కాకపోతే అది వ్యర్థమైన సంభాషణ లాగానే ఉంటుంది. కానీ ఇక్కడ అలాగూ మాట్లాడడం లేదు. ఏం మాట్లాడుతున్నారు? వారి భాషలలో మాట్లాడుతున్నారు. ఇంకా చూడమ్మా, అప్పుడు వారు మాట్లాడుతూ విని కలవరపడిరి. అంతటా 7వ వచనం, అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనము వినుచున్నామే. ఎవరెవరు ఎక్కడైతే పుట్టినారో ఆ దేశపు భాష. ఇప్పుడు మన భారతదేశం యొక్క మెయిన్ లాంగ్వేజ్ ఏంది? హిందీ. హిందీలో కూడా మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అర్థమై వారు ఆశ్చర్యపోతున్నారు, కలవరపడుతున్నారు. ఇదండి దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే భాషలలో ఏం మాట్లాడుతున్నారు? వారికి అర్థమైంది ఏంటండి? భాషలో మాట్లాడేది ఏంటి అర్థమయ్యేది? ఒక్కసారి మీరు దయచేసి అందరు తీయండి. 11వ వచనం. 11వ వచనం చాలా స్పష్టమైన మాట ఇది. అపోస్తల కార్యం 2:11 చదవండి అమ్మా, మైక్లో చదవండి. క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో, ఎవరి భాషలతో? ఎక్కడెక్కడి నుండి వచ్చినారో వాళ్ళ భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పును. ఎవరి కార్యాలు చెప్తున్నారు? దేవుని గొప్ప కార్యాలను. హల్లెలూయా. చెప్తున్నారు. అనేక మంది అనేక చెప్పేసి భాషలలో చెప్పి వారి గొప్పతనం చెప్పుకోవడం కాదు. మినిస్ట్రీ గురించి, ఫ్యామిలీ గురించి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి, వీటన్నిటి గురించి చెప్పుకోవడానికి కాదు. మనం ఇక్కడ నిలబడి చెప్పేది ఎవరి గురించి చెప్పాలి? దేవుని గొప్ప కార్యం. ఎవరి గురించి అయినా ఎవరైనా చెప్పుకున్నారనుకో, సెల్ఫ్ డబ్బా అంటారు కదా, వాళ్ళ డబ్బా వాళ్ళే కొట్టుకుంటున్నారు. అది కాదు, డబ్బాలు కొట్టుకోవడానికి కాదు దేవుడు పంపించింది, దేవుని కార్యాలు వివరించడానికి. హల్లెలూయా. అది మనం వినాలి, అది గాని పెట్టాలి మనం. హల్లెలూయా. ఇక్కడ వీరికి అర్థమవుతుందా కాదా? అక్కడ వచ్చిన వారందరికీ అర్థమవుతుంది. వారి భాషలో మాట్లాడుతున్నారు. అయ్యో నాకు జూయిష్ లాంగ్వేజ్ రాదే, హెబ్రీ భాష రాదే, ఎలాగూ అని చెప్పేసి నేను అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా దేవుడు నా భాషలో నాకు అర్థమయ్యేలాగున స్పష్టంగా నాతో మాట్లాడతాడు. హల్లెలూయా. నాతో మాట్లాడే దేవుడు. హల్లెలూయా.
ఆయన మాట్లాడతాడు. కాబట్టి ఆయన నాకు మాట్లాడినప్పుడు అర్థం కాని భాషలో మాట్లాడాడు. అర్థం కాని భాషలో మాట్లాడేది సాతాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఏ భాషలో భాషలతో ఏమి మాట్లాడుతున్నారు? దేవుని గొప్ప కార్యములను గురించి మాట్లాడాలి. దేవుడు గొప్ప కార్యాలు చేసినాడు, నా జీవితంలో ఇలాగూ చేసినాడు, అలాగూ చేసినాడు, దేవుడు గొప్ప దేవుడు అని చెప్పేసి దేవుని గురించి ప్రకటించాలి, దేవుని గురించి చెప్పాలి. హల్లెలూయా, అది దేవుడు కోరుకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే ఈ చివరి దినములలో కూడా అనేక మంది ప్రవచిస్తారని, భాషలలో మాట్లాడతారని, ఇవన్నీ కూడా ఉన్నది. మీకు ఒక 2 వచనాలు అవుట్లైన్గా మీకు వివరించి చెప్తాను. ఇక్కడ చూడండి, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 14వ అధ్యాయము 3వ వచనం. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. భాషతో ఇక్కడ చూడండి, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకొనును, కానీ ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలగజేయను. ఇక్కడ చూడండి, ప్రవచించేవాడు అంటే వాక్యం చెప్పేవాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగులాగున ప్రవచింపాలి. ప్రవచనం వచ్చినా కూడా అది ఎవరి క్షేమం కోసం అండి? సంఘ క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే అది ప్రవచించాలి. దానికంటే ముందు భాషతో మాట్లాడువాడు తనకే సెల్ఫ్గా తనకు తానే క్షేమాభివృద్ధి పొందినట్లుగా భాషలతో మాట్లాడుకునవచ్చును. అది అందరితో కాదు, అందరు ముంగట డెమాన్స్ట్రేట్ చేస్తారు, పబ్లిక్గా మాట్లాడుతూ ఉంటారు. పబ్లిక్గా మాట్లాడి చప్పట్లు కొట్టి వారు భాషలతో మాట్లాడుతూ అబ్బో ఫుల్ ఆత్మ వచ్చేసింది. నిన్న కూడా ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది, అయ్యగారు నేను అభిషేకం పొందుకొని భాషలతో మాట్లాడి నేను మొత్తం అల్లరి చేయాలన్నట్టుగా మాట్లాడేది. అంటే అమ్మ మీరు ఎన్ని సంవత్సరాలు అయింది దేవుని నమ్ముకున్నానంటే దాదాపుకు 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల్లో మీకు పరిశుద్ధాత్మ లేదని ఎవరు చెప్పినారు అని ఒక చిన్న వాక్యం ఎత్తిపెట్టి చూపించిన. పరిశుద్ధాత్మ అభిషేకం ఎక్కడున్నది? మీలోనే ఉన్నది. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే యేసు ప్రభువును మారు మనసు పొంది సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తిస్మము పొందినారో, పొందగానే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీ హృదయములో నివాసము చేస్తాడు. హల్లెలూయా. మీకు ఇంకొక అభిషేకం ఎక్కడి నుంచో వచ్చి ఎవరో తైలాభిషేకం అని ఇప్పుడు కొంతమంది పిలుస్తున్నారు, కొంతమంది బూరలతో అభిషేకం చేస్తాం రండి 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 అంటున్నారు. తైలాభిషేకం అని, ఆ అభిషేకం అని, ఆదివారం నాడు మొదటి ఆదివారం నాడు అభిషేకం అని, ఇలాగూ ప్రజలను మభ్యపెట్టి మోసపెట్టి చేస్తున్నారు. హల్లెలూయా. అంటే వారు చేసేది తప్ప పాస్టర్ గారు, మీరు చేసేది ఒప్ప అంటే నేను చేసేది ఒప్ప అని నేను చెప్పను, కానీ వాక్యం ఏం చెప్తున్నదని నేను చెప్తున్నాను. హల్లెలూయా. ఒకసారి చూడమ్మ, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. పరిశుద్ధాత్మ ఎక్కడున్నది అసలు? 1 యోహాను పత్రిక 2:27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది. ఎక్కడ నిలుచున్నదండి? ఎక్కడ నిలుస్తున్నది? అభిషేకం ఎక్కడుందమ్మా? ఈ అభిషేకం ఎప్పుడు వస్తుంది? మీరు బాప్తిస్మం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ యేసు ప్రభు మీదకి ఎలా వచ్చిందో అలాగ మీలోనికి వస్తుంది. వచ్చి మీరు ముద్రింపబడతారు. స్టాంప్ వేస్తాడు నీకు. ఏమని? నీవు దేవుని బిడ్డవు. హల్లెలూయా. హీ బిలాంగ్స్ టు గాడ్, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో అని రాస్తారు కదా బోర్డు పెట్టి. అలాగే నీకు ఒక ముద్ర వేస్తాడు పరిశుద్ధాత్మ, నువ్వు దేవుని బిడ్డవని. హల్లెలూయా. నీవు అభిషేకింపబడిన వాడను. ఆల్రెడీ నీకు అభిషేకం లేదని చెప్తా అంటే నువ్వు నిజంగానే అనుకుంటున్నావు. అందరు ఎగురుతున్నారు, నేను ఎగురుతలేనేంటి? అందరు అరుస్తున్నారు, నేను అరవడం లేదేంది? అరిచేది కాదండి, అరవడానికి కావాల్సింది కాదు అభిషేకం. అరుస్తూ ఉంటే సైలెంట్గా ఉండడానికి కావాలి అభిషేకం. హల్లెలూయా. సైలెంట్గా ఉండడం మోస్ట్ పవర్ఫుల్, అరవడం కాదు. కొట్లాడడం పవర్ఫుల్ కాదు, కొట్లాటను భరించడము పవర్ఫుల్. హల్లెలూయా. కాబట్టి మనం పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు,
ఆ పరిశుద్ధాత్మ మనకు ముద్ర వేసిన మనం ఎవరు? దేవుని పిల్లలు, మనల్ని అభిషేకించినాడు. మళ్ళా కొత్తగా అభిషేకం పొందుకోవడం అభిషేకం కాదు, ఆ పరిశుద్ధాత్మను అడగాలి. ఏమని? శక్తిని దయచేయి ప్రభువా. హల్లెలూయా. శక్తి కావాలి, పవర్ కావాలి. అందుకని అపోస్తలుల కార్యం 1:8 అంటాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆ పరిశుద్ధాత్మ వచ్చి మీకు శక్తిని ఇస్తుంది. ఏమి చెయ్యాలో కావలసినటువంటి శక్తిని ఇస్తుంది. వి నీడ్ ద పవర్, నాట్ అనాయింటింగ్. ఆల్రెడీ అనాయింటెడ్ అందరం పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారం కాబట్టి ఇక్కడికి వచ్చినాం. లేదంటే లోకం మీద పడి ఎవరి దారులు ఎన్నెన్నో ఉన్నాయి, అవన్నీ వదిలిపెట్టి మనం ఇక్కడ ఎందుకు వచ్చినామంటే వీఆర్ అనాయింటెడ్ వన్స్. మనం అభిషేకింపబడినాం కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినాం. మనం ఆయన సన్నిధిలో అడగల, ప్రభువా ఈ సమస్యను, ఈ అనారోగ్యతను, ఈ ఆర్థికపరమైన ఇబ్బందిని నేను ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని దయచేయి ప్రభువా అనగానే ఇమ్మీడియట్గా ఈ రిలీజ్ చేస్తాడు. హల్లెలూయా. 2 ఆ యొక్క పిల్లర్స్ మధ్యన నిలబడ్డాడు సంసోను. దయచేసి ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేసినాడు. ఇమ్మీడియట్గా అభిషేకం పొందుకున్నాడు. ఆ తల వెంట్రుకలు పెరిగినాయి. ఆ అభిషేకంతో 2 ఆ యొక్క పెద్ద దేవాలయంకు ఉన్నటువంటి ఆ యొక్క 2 మూల స్తంభాలను నెట్టివేసినాడు. దేవాలయం అంతా కూలిపోయింది. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దట్ టైమ్ హీ నీడ్ ద పవర్. ఆ పవర్ని అడిగినాడు, ప్రభా ఈసారి నన్ను జ్ఞాపకము చేసుకో. అప్పుడు శక్తినిచ్చినాడు. హల్లెలూయా. నీవు కూడా, నేను కూడా ఇప్పుడు మనం ఏదో సమస్య వచ్చిందని బెంబేలెత్తిపోవడం కాదు, కానీ ఆ సమయంలో ఈ సమస్యను ఎదిరించే, ఈ సమస్యను ఓవర్కమ్ చేసి శక్తిని నాకు దయచేయి ప్రభు అని మనం అడగాలి. హల్లెలూయా. అభిషేకం ఎవరిలో ఉన్నది? మనలో ఉన్నది ఆల్రెడీ. ఇంకెక్కడి నుంచో అడాప్ట్ చేసుకోవాలి. ఎవరో తల మీద చెయ్యి పెట్టాలి, నూనె పోయాలి, 10 మంది వచ్చి ఇలాగ నీ చేతులు పెట్టి బ్లెస్ కాదండి. ఎవరు నేను అభిషేకింది ఒక్కసారి చూడమ్మా. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం. ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆల్రెడీ అభిషేకింపబడిన వారము. హల్లెలూయా, హల్లెలూయా. మనము ముద్రింపబడ్డాం. పరిశుద్ధాత్మ చేత మనము ముద్రింపబడ్డాము. దేవునికి మహిమ కలుగును గాక. ఎనిమిదవ వచనం చూడమ్మా. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు మీరు శక్తి నొందెదరు. శక్తి నొందెదరు అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాను. శక్తిని పొందుకోవాలి. మనం పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాం ఆల్రెడీ. కాబట్టి మనం ఏమి కలవరపడి ఎవరో ఏదో చెప్తున్నారు అని చెప్పేసి ప్రతి ఆదివారం అభిషేకం అయితే అభిషేకం అనేది కాదు. ఒక్కసారి నువ్వు అభిషేకింపబడినావా జీవితాంతము ఉంటుంది అది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ తొలగిపోదు, మీలో ఉంటుంది. మన పాపములను, మన తప్పులను ఒప్పింప చేస్తుంది. ఏదైనా నువ్వు పొరపాటు చేస్తే దాన్ని కూడా ఒప్పింప చేస్తుంది. బిడ్డ, నువ్వు తప్పు చేసినావు, ఈ తప్పును ఒప్పుకొని మళ్ళీ దేవునితో సమాధానపడు అని చెప్పేసి చెప్తుంది. హల్లెలూయా. అలాంటిది పరిశుద్ధాత్మ. కానీ పరిశుద్ధాత్మను తప్పు చేయగానే పారిపోతుందా అని చెప్పేసి అది పాత నిబంధన కాలం. హల్లెలూయా. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ, యోహాను సువార్త 14:16 ఉంటుంది, ఎల్లప్పుడూ మనలో ఉండడానికి వచ్చినాడు ఆయన. హల్లెలూయా. ఆయన వెళ్ళడు, మనము చనిపోతేనే వెళ్తాడు. హల్లెలూయా. చనిపోయిన తర్వాత కూడా మన ఆత్మ ఉంటుంది కదా, మన ఆత్మను, పరిశుద్ధాత్మ మన ఆత్మను పరలోకానికి తీసుకువెళ్ళాలా వదిలిపెట్టాలా అనేది ఆయన డ్యూటీ చివరి వరకు. అందుకనే అనేక మందికి నేను ఎందుకు చెప్తానంటే, చివరి దశలో ఆయన ఉన్నాము కూడా వారికి ఫోన్లో ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకొని మారు మనసు పొందమని చెప్పండి అని ఎందుకు అంటానంటే, ఆ చివరి క్షణంలో వారు ప్రభు నామంలో ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ దేవుడు వారి ఆత్మను కాపాడుతాడు, నరకానికి వెళ్లకుండా కాపాడుతాడు. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ ఉండే దేవుడు, మనలో ఉండే దేవుడు. ఒకసారి చూడము, యోహాను సువార్త 14:16 చదవండి. నేను తండ్రిని వేడుకొందును. యోహాను 14:16. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడా, లేకపోతే కొద్ది ఆదివారం నుంచి వెళ్ళి ఆదివారమేనా, నెలకొక్కసారేనా, సంవత్సరానికి ఒక్కసారా? ఏమంటున్నాడమ్మా వాక్యం? మీ బైబిల్లో చదువుకోవాలి. చదువుకుని వాళ్ళు చెప్పేదాన్ని విని
మీరు విశ్లేషించాలి. యూ హ్యావ్ టు ఫిల్టర్ అండ్ ఎగ్జామిన్ అండ్ ఇంట్రాగేట్ దట్ వర్డ్ వాట్ దే ఆర్ సేయింగ్ టు యూ. మీతో ఏం చెప్తున్నారు అనేది చెప్పి ఎగ్జామిన్ చేయాలి. ఊరికే చెప్పగానే నమ్మడం కాదు, వాక్యం ఏం చెప్తున్నది. హల్లెలూయా. అందుకని మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండడానికే పరిశుద్ధాత్మ వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు చివరి దశలో ఉంటే నీ ఆత్మ విడిచిపెట్టబడితే ఆయన వదిలిపెడతాడు, లేదంటే నీ ఆత్మను భద్రముగా పరలోకానికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క పరిశుద్ధాత్మ మనకు అన్ని బోధిస్తుంది. కాబట్టి ఈ భాషల ద్వారా మాట్లాడుతున్నారు ఎవరో, వారు అత్యంత దేవునికి ప్రియమైన వారు మేము కానే కాదు. నాకు కూడా భాషలు రావండి, టు బి ఫ్రాంక్, ఓపెన్గా చెప్తున్నాను. హల్లెలూయా. అవును, నేను అడిగినాను, ఏంటి ప్రభా ఈ భాషలు, అందరు భాషలు మాట్లాడుతున్నారు, నాకేం భాషలు రావట్లేదు, మరి నా పరిస్థితి ఏంటిది? ఒక పాస్టర్ అన్నాడు, నువ్వు భాష మాట్లాడితేనే పరలోకం పోతావు, లేకపోతే నరకమే అన్నాడు. అయ్యో దేవా, మరి నాకు రాదు కదా, నాకు నరకమే నా శరణ్యం, ఏంది ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను, అడుగుతున్నాను, బైబిల్ చదువుతుంటే ఈ యొక్క యోహాను సువార్తలో ప్లస్ ఈ 1 కొరింథీ పత్రికలో దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడినాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనేది ఒక భాషలకే పరిమితమైనది కాదు. హల్లెలూయా. ఎన్నెన్నో యాక్టివిటీస్ ఉన్నాయి, 9 ఆత్మ ఫలాలున్నాయి, 9 ఆత్మ వరాలున్నాయి, అనేకమైన కార్యాలు చేసేది పరిశుద్ధాత్మ. హల్లెలూయా. నువ్వు చేసేది ఈమె చేయలేదు, ఈమె చేసేది ఆమె చేయలేదు, వాళ్ళు చేసేది నేను చేయలేను. ఒక్కొక్కరిని ఒక్కొక్క తలాంతు చేత దేవుడు అభిషేకిస్తాడు. అభిషేకించి ఆ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా వాడుకుంటాడు. హల్లెలూయా. అందరికి ఒకటే ఉండి అందరు ఒకటే పని చేస్తే మరి ఇంకే మిగతా మీరు అందరు బోధిస్తే ఇక్కడ ఎన్ని పిలిపిట్లు కావాలి? మీ అందరు పాడేవారైనారు, మీరందరూ వాక్యం చెప్పేవారైనారు. ఇలా ఉండకుండా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు వారి తలాంతుల చేత నింపి వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ గురించి అనేకమైన అపోహలు ఉన్నాయి. ఈ యొక్క సంవత్సరం అంతా మనం అనేక విషయాలను మనం ధ్యానించుదాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు భాషల ద్వారా మాట్లాడతాడు. ఒకసారి చూడమ్మా, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం. ఈ భాషల గురించి మనం కొద్దిగా అవుట్లైన్ తొందరగా 14వ వచనం 13 నుంచి చూడండి. ఇది మీరు చెప్తారు, ఇక అనేక మంది భాషలు మాట్లాడే వరకు మీరే చెప్తారు ఈ వాక్యం ద్వారా. అందరు దయచేసి తీసి చూడండి 13, 14 వచనాలు. 14వ అధ్యాయము 1 కొరింథీ 14వ అధ్యాయము 13, 14. భాషతో మాటలాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. ఏమి చెప్పాలట వారు? అర్థము చెప్పాలి. ఏ భాషతో మాట్లాడినా ఎదుటి వారికి అర్థమయ్యేలాగున ఆ యొక్క మాట్లాడిన దానికి అర్థము చెప్పాలి. హల్లెలూయా. మరి ఒక్కసారి చదవండి. భాషతో మాటలాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయాలి. వాడు ఎన్ని భాషలు మాట్లాడినా దానికి అర్థము చెప్పాలి. అర్థం చెప్పకపోతే ఆ భాష మాట్లాడదాని మీద ఉంటుంది, కానీ అంత డీప్గా వెళ్ళను నేను. అయితే ఆ భాషతో మాట్లాడినప్పుడు దాని అర్థం కూడా చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను హెబ్రీ భాషలో గంట సేపు మాట్లాడినా అనుకోండి, నాకే హెబ్రీ భాష వచ్చు, నేను నేర్చుకొని వచ్చినానని చెప్పి మీ అందరితో హెబ్రీ భాష మాట్లాడితే మీరు అందరూ ఏమనుకుంటారు? నిన్నటి దాకా పాస్టర్ మంచిగానే ఉండే, ఇవాళ ఏమైంది, పాస్టర్కి ఏమైంది, హాస్పిటల్ చూపించాలి అంటారు. అవునా కదా? ఎందుకు? మీకు ఒక్క మాట అర్థం కాలేదు కాబట్టి. మీకు అర్థం కాకపోతే ఏమైపోతుంది? వ్యర్థంగానే ఉంటుంది. అలాగూ కాదు, భాష మాట్లాడేవారు దాని అర్థము చెప్పు శక్తి కలగాలి, శక్తి పొందుకోవాలి అర్థం చెప్పడానికి. చెప్పినప్పుడు వారికి అర్థమవుతుంది. ఇంకా చూడండి, నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనసు ఫలవంతంగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదునని పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చేస్తాను. మీ అందరికంటే నేను ఎక్కువ చేస్తాను, కానీ దేని దానికి ఎక్కడెక్కడ ఏమి చేయాలనే జ్ఞానము కావాలి. హల్లెలూయా. భాషలు మాట్లాడంగానే వీళ్ళే గొప్పవాళ్ళు, నాకు భాషలు వస్తలేవు అని చెప్పేసి మీరు భయపడద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరిలో దేవుడు తన పరిశుద్ధ ఆత్మను ఉంచినాడు. హల్లెలూయా. చివరికి ఈ మాట చెప్తాను, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర నుంచి వచ్చినారు సంఘానికి. మిమ్మల్ని అందరినీ నడిపించింది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా.
ఆయన నడిపింపకపోతే, ఆయన ఆకర్షించకపోతే ఆయన యుద్ధకు ఎవరు రారు. మీరు అందరూ వచ్చినారంటే దేవుడు మిమ్మల్ని ఆకర్షించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువు మాట్లాడే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచి ఆయన భాషల ద్వారా మాట్లాడతాడు. ఇక్కడ 14వ అధ్యాయంలో చూడమ్మా, 27-31 వరకు ఉంటుంది. భాషతో ఎవడైనను మాట్లాడినను 28వ వచనం, అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనంగా ఉండవలెను గాని తనతోను దేవునితోని మాట్లాడుకోవచ్చు. పర్సనల్ గా వన్ ఆన్ వన్ దేవునితో ముచ్చటేసేటు భాషలతో మాట్లాడు, మనుషులతో కాదు. ఎందుకంటే నువ్వు ఏ భాషలో మాట్లాడినా దేవునికి అర్థమవుతుంది కాబట్టి దేవుడే చూసుకుంటాడు. దేవునితో నువ్వు డైరెక్ట్గా మాట్లాడాలి, మనుషులతో మాట్లాడకూడదు. కానీ మనుషుల మధ్యన మాట్లాడి కన్ఫ్యూజ్ చేసేవారు అనేక మంది ఉంటున్నారు. మనం దయచేసి వాటన్నింటిని గమనించాలని నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. దేవుడు భాషలతో మాట్లాడతాడు. ఆయన అర్థమయ్యేలాగున తన సందేశాన్ని తెలియజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఇంగ్లీష్లో బోధ చేస్తే ఏం చేస్తారు, పక్కన ట్రాన్స్లేటర్స్ ఉంటారు. ఆ ట్రాన్స్లేటర్ చెప్పేదాన్ని అర్థం రాని వాళ్ళు ఆ ట్రాన్స్లేటర్ చెప్పేది వింటారు. అలాగూ దేవుడు అర్థం కాకుండా మాట్లాడడని మీరు దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. మన దేవుడు భాషల ద్వారా కూడా మాట్లాడతాడు, కానీ అర్థమయ్యేలాగున మాట్లాడతాడు. హల్లెలూయా. నీ భాషలో మాట్లాడతాడు, నీ భాషలో నీకు అర్థమయ్యేలాగున మాట్లాడతాడు. అలాగూ దేవుడు మాట్లాడతాడు. 6వది 7వది, దేవాది దేవుడు మాట్లాడే దేవుడు అంటున్నాడు. మన దేవుడు దేవదూతలను పంపించి మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. 7వది, దేవదూతలను పంపించి దేవదూతలకు ద్వారా మనకు సందేశాన్ని పంపిస్తాడు, తన మాటను మనకు పంపిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఒక్కసారి చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము. దూతల ద్వారా దేవుడు తన సందేశాన్ని పంపిస్తున్నాడు. లూకా సువార్తలో ఎవరున్నారు? 1వ అధ్యాయంలో ఇక్కడ చూసినట్లయితే మరియమ్మ ఉంటుంది, కన్య అయినటువంటి మరియమ్మ ఉంటుంది. ఈ మరియమ్మతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే 11వ వచనం చూడము, ఇక్కడ జకర్యాతో మాట్లాడుతున్నాడు. ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. ఇక్కడ చూసినట్లయితే దేవదూత వచ్చింది. ఈ యొక్క జకర్యా ఎలిజబెత్ అనువారు 7వ వచనంలో చూస్తే బహుకాలము గడిచిన వృద్ధులు, వారికి పిల్లలు లేరు. బహుకాలము గడిచినటువంటి వృద్ధులు, ఇక చాలా వృద్ధాప్యంలోనికి వచ్చిన వరకు వారి పిల్లలు లేరు, కానీ వారు దేవుని సన్నిధిలో మందిరంలో సేవ చేస్తున్నారు. వారు ఈ సేవ చేసే వారికి వారు సేవ చేస్తూ ఉన్నప్పుడు జకర్యా ఆ దేవాలయంలో సేవ చేస్తున్నప్పుడు దేవుని యొక్క ధూప వేదిక కుడివైపున దేవదూత నిలబడగానే దేవదూతని చూసి భయపడ్డాడు. మనం ఏంది ఒక్కటిసారి దూత కనబడ్డదని భయపడగానే ఆ దూత అంటుంది చూడండి 13వ వచనం, అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకుము ఏమన్నాడమ్మా? భయపడకుము. దూత వచ్చినా దేవుడు మాట్లాడినా ముందుగా చెప్పే మాట ఏంటి? భయపడకుము అని. మనం ప్రతి చిన్న విషయానికి భయపడతాం. కాబట్టి మానవులతో దేవుడు ముందుగా మాట్లాడే మాట ఏంటంటే భయపడకుడి, జడియకుడి, వనకకుడి, కలవరపడకుడి, విస్మయం పొందకుడి అని చెప్పి ఇలాగూ ధైర్యపరుస్తాడు. మొట్టమొదటి మాట ధైర్యపరిచిన తర్వాత ఏమంటున్నాడు? జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడింది. నువ్వు ఈ ముసలితనం వరకు చేసే ప్రతి ప్రార్థన వినబడినది. హల్లెలూయా. మీరు చేస్తున్నారు ప్రార్థనలు, వింటున్నాడా లేదు? దేవుడు వింటున్నాడు, తప్పకుండా వింటాడు. హల్లెలూయా. వింటున్నాడు కాబట్టి ఇక్కడ వీరు వృద్ధాప్యంకి వచ్చినారు. వాళ్ళు అనుకోవచ్చు కదా, ఏం దేవుడికి ఇన్ని సంవత్సరాల నుంచి మా వయసు కూడా గతించిపోయింది, దేవుని నమ్ముకుంటే ఇంతవరకు పిల్లలు కూడా కాలేదు, గొడ్రాలని నా భార్యకు పేరు, నన్ను కూడా విచిత్రంగా చూస్తున్నారు అని చెప్పేసి వారు అనుకోవచ్చు కదా. అనుకోలేదు. వారు ఏమాత్రం కూడా వారి పనిలో వారు వెనుకకు తగ్గలేదు. వారి క్రమంలో వారు దేవునికి సేవ చేస్తూనే ఉన్నారు. చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని దూతను పంపించి చెప్తున్నాడు, భయపడకుము, నీ ప్రార్థన వినబడింది. ఏం ప్రార్థన? మాకు పిల్లలు కావాలయ్యా, నా భార్యకు ఉన్నటువంటి ఆ చెడ్డ పేరును కొట్టండి అయ్యా, కొట్టివేసేయండి, ఆ గొడ్రాలనే మాట చాలా భయంకరమైనది, ఆ మాటను కొట్టేయండి ప్రభువా అని చెప్పేసి ఎన్నిసార్లు ప్రార్థన చేసినాడు.
నీ ప్రార్థన వినబడినదని చెప్పి దేవదూత ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వీరితో మాట్లాడుతున్నాడు. ఇంకా ఇక్కడ చూడండి 28వ వచనంలో కన్య అయినటువంటి మరియకు కూడా మాట్లాడుతున్నాడు. 26 నుంచి చదవమ్మా. మొదటి అధ్యాయం లూకాసు వార్త 26. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. దేవుని దూత ఎవరి చేత పంపబడుతుంది? దేవుని చేత. దేవుని చేత. దేవదూత ఎవరి దగ్గరికి పంపబడుతుంది? మానవుల దగ్గరికి పంపబడుతుంది. దేవుడు తన సందేశాన్ని పంపిస్తున్నాడు. హల్లెలూయా. మీకు ఎవరైనా లెటర్ రాస్తే ఎవరు తీసుకొస్తారు? పోస్ట్ మ్యాన్. పోస్ట్ అనగానే ఉరుకుతాం. పోస్ట్ మ్యాన్ మనకు సందేశాన్ని తీసుకొస్తున్నాడు, ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నాడు. కానీ పంపించేవారు ఎవరైనా చూస్తారా? ఎవరు పంపించినారు అని చూస్తాం మనం. ఫ్రమ్ అడ్రస్ ఎక్కడ నుండి ఉన్నది అని. అలాగే ఈ దేవదూత తీసుకొచ్చిన సందేశం ఎవరు ద్వారా వచ్చింది? దేవుని ద్వారా తన ప్రజల దగ్గరికి చేరవేస్తున్నాడు. ఇక్కడ మరియ దగ్గరికి కూడా దేవదూత పంపబడింది. హల్లెలూయా. ఇంకా చూడమ్మా, ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. వచ్చి ఏం చేస్తున్నాడు? నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పేసి శుభ వచనమును పలుకుతున్నది. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి ఎలాంటి మాట వచ్చినా దూతల ద్వారా వచ్చినా ఎవరి దగ్గర వచ్చినా కూడా మీరు ఒక్కటే గమనించాలి, నీవు భయపడేదిగా ఉండకూడదు. నువ్వు భయపడ్డావు, లేకపోతే కలవరపడ్డావు, ఇదేంటి అని విస్మయం ఉందేలాగున్నావు, దట్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. నేను ఏం చేశాను, ఏమైంది అని ఆశ్చర్యపడే నేనేం చేశానండి, నాకేం తెలియదు. ఇమ్మీడియట్గా ఎవరైనా ఫోన్ చేసినారు, డిఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను, నువ్వు రా అనగానే నేనేం చేశానని నన్ను పిలుస్తున్నారు, అయ్యో అని చెప్పేసి. అలాగ కూడా కాదండి. దేవుని మాట, దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి మాట నిన్ను కలవరానికి, భయానికి, నీకు జడిసేలాగున, భయముతో ఉంచేలాగున రాదు. హల్లెలూయా. భయములో ఉన్న నిన్ను ధైర్యపరచడానికి వస్తుంది. అది దేవుని దగ్గర నుండి వచ్చే మాట. హల్లెలూయా. వాక్యం చెప్పొచ్చు ఇక్కడి నుంచి, నేను భయపడేలాగా మస్తు చెప్పగలుగుతాను, మిమ్మల్ని భయపెట్టించేలాగా చెప్తాను. కానీ అది కాదు దేవుని దగ్గర నుంచి వచ్చే మాట. దేవుడు మనల్ని భయపెట్టాడు, భయములో ఉన్న మనల్ని ధైర్యపరుస్తాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? భయపడకు అని శుభవచనం తెలియజేస్తున్నాడు. శుభవచనం తీసుకొని వస్తాడు. చెడ్డ వార్తలు కాదు, నువ్వు భయపెట్టించే వార్తలు కూడా కాదు, దేవుని దగ్గర నుంచి వచ్చేటి. మనం చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి, మనము వినాలి. వినిది ఇది ఎవరి దగ్గర నుండి వచ్చింది? దేవుని దగ్గర నుంచి, సాతాను దగ్గర నుంచి, ఎక్కడి నుంచి వచ్చిందని మనము జాగ్రత్తగా గమనించాలి. దేవునికి మహిమ. మరియతో మాట్లాడినాడు తన దూతను పంపి, అలాగే జకర్యాతో కూడా మాట్లాడినట్టుగా మనం చూడవచ్చు. ఇంకా అక్కడే చూడమ్మా 26వ వచనము, 26 కాదు 33వ వచనం. యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలాగు జరుగునని దూతతో సంభాషిస్తుంది. నేను పురుషుని ఎరగను కదా, నాకు కుమారుడు ఎలాగూ కలుగుతాడు అని చెప్పేసి అప్పుడు దూత అంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కాబట్టి నువ్వు శిశువుకు, దేవుని కుమారుడు అనేటువంటి శిశువునికి నువ్వు జన్మనిస్తావా అని చెప్పేసి చెప్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. తన దూతల ద్వారా మాట్లాడుతాడు దేవుడు. అలాగే 24వ అధ్యాయం లూకాసు వార్తలను చూడండి. 4వ వచనం. ఇక్కడ యేసు ప్రభు చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు. ఆ సమాధి దగ్గరికి అనేక మంది వచ్చినారు. ఈ మరియా, మార్త వీళ్ళందరూ కూడా వచ్చినారు. వచ్చిన తర్వాత అక్కడ చూస్తున్నారు,
అక్కడ యేసు ప్రభు దేహం కొరకు చూస్తున్నారు. చనిపోయిన యేసు ప్రభు దేహానికి సెంటు పూద్దామని, సుగంధ ద్రవ్యాలు పూద్దామని చెప్పేసి అన్ని పట్టుకొని వచ్చినారు. వచ్చేసరికి ఆ సమాధిలో యేసు ప్రభువు లేడు. సమాధిలో యేసు ప్రభువు లేడు. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి, 4వ వచనం. ఇందును గూర్చి వారికి ఏమీయూ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడిరి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పి ఇద్దరు దేవదూతలు చెప్తున్నారు. హల్లెలూయా. ప్రకాశమానమైన వస్త్రాలు ధరించుకొని వచ్చిన ఆ దేవదూతల ద్వారా సందేశం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువు దేవదూతలను పంపి మనకు సందేశాలను ఇస్తాడు. ఆయన మాటను మనకు తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే దానియేలుతో కూడా మాట్లాడతాడు. ఒక్కసారి దానియేలు గ్రంథము 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయం 21 నుండి చదవమ్మా. 9:21. నేను ఈలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. ప్రార్థన చేస్తున్నప్పుడు అంతకుముందు ఒకసారి ప్రత్యక్షమై అన్ని వివరంగా చెప్పినాడు. మరి ఇది ఇంకొకసారి జరుగుతున్నటువంటి సంఘటన. మరి ఒకసారి ఆయనకు కనబడి ఆయన ఏం చేస్తున్నాడు? ముట్టినాడు. హల్లెలూయా. దేవదూత వచ్చి ముట్టినాడు. ముట్టిన తర్వాత ఏమంటున్నాడు చూడండి. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా అతనికి ఒక దర్శనము పడ్డది, దర్శనము కలిగింది. ఆ దర్శనము యొక్క సంగతి చెప్పడానికి వచ్చినాడు అన్నాడు. దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. ఈ దూత ఎందుకు వచ్చిందండి? దర్శనం కలిగింది, కానీ ఆ దర్శనం యొక్క భావము తెలియక కలవరంలో ఉన్నాడు. కలవరంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఈయన. ఆ దర్శనం ఏంటి ప్రభువా, నాకు బాగా కలవరం అవుతుంది, ఇది ఎందుకు ఇలాగ జరిగింది, ఏంటి ఇది నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఆ దర్శనాన్ని చూపించినటువంటి ఆ సమయంలో ఆ యొక్క దూత మళ్ళీ వెనుకకు వచ్చింది. మళ్ళీ వెనుకకు వచ్చి అతన్ని ముట్టింది. ముట్టి ఏమంటుందంటే, నీకు గ్రహింప శక్తి ఇస్తున్నాను, అండర్స్టాండింగ్, స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ని ఇస్తున్నాను, అర్థము చేసుకోవాలి. హల్లెలూయా. అర్థం చేసుకోవడానికి కూడా ఆత్మ కావాలి. హల్లెలూయా. అర్థం చేసుకోవడానికి కూడా దేవుని సహాయం కావాలి. అన్నీ నాకు తెలుసు, మనకేం తెలియదు. హల్లెలూయా. ఇక్కడ దానియేలు రాజు తర్వాత రాజు, ఆయన 4 రాజుల దగ్గర నంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి అతి జ్ఞానవంతుడు. ఆయనకే అర్థమవుతలేదు, మనకేం అర్థమవుతుంది. ఆయనే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఏమంటున్నాడు? నీకు గ్రహింప శక్తి, హల్లెలూయా, ఇచ్చుటకు నేను వచ్చి తిని. దేవునికి మహిమ కలుగు. ఈ గ్రహింప శక్తి లేకపోతే మనం చేయాల్సింది చేయము, చేయకూడనిది చేస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గ్రహింప శక్తి కావాలి. క్లాసులో 50 మంది ఉంటారు. 50 మందిలో ఒక్కడే ఫస్ట్ క్లాస్ వస్తాడు. ఒక టాప్ 10లో 10 మందే ఉంటారు. మీతో అందరూ బురిడి కొడుతుంటారు. వెనక బ్యాక్ బెంచ్ ఉంటారు కదా, వాళ్ళకందరూ 0 కొడతారు. ఎందుకు? వాళ్ళు గ్రహింపు లేదు. వారు ఎందుకు వచ్చినారు, టీచర్ ఏం చెప్తున్నది, ఈ చదివితే మాకు ఏమవుతుంది అనేది గ్రహింపు లేక ఏం చేస్తున్నారంటే వ్యర్థంగా కూర్చొని టైం పాస్ చేస్తున్నారు. టైం పాస్ చేసినందుకు మేము అర్థమవుతుందా? ఎగ్జామ్ రాగానే గడబిడబిడగడు మొత్తం గుండెలలో రైలు పారుగెడతాను. ఎందుకు? అప్పుడు ఏం చదవడు కాబట్టి మనకి ఏం అర్థం కాదు. ప్రశ్న చూడగానే ఇది ఏంటిదో అని చెప్పి ముఖము తెల్లబోతుంది, కళ్ళు తేలేస్తాడు. ఏం లేదు, గ్రహింపు లేదు. ఎప్పుడైతే ఆ గ్రహింపు శక్తి వస్తుందో వారు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది వారికి వారు విశ్లేషించుకొని వివేచించుకొని దాని ప్రకారం ముందుకు పోతారు. హల్లెలూయా. అవును, ప్రతిదానికి మనకు గ్రహింపు శక్తి కావాలి, అండర్స్టాండింగ్ కావాలి. ఆ అండర్స్టాండింగ్ చేయించడానికే దేవదూత వచ్చినాడు. హల్లెలూయా.
గబ్రియేలు దూత వచ్చినాడు. గబ్రియేలు దూత వచ్చి మొత్తం వివరంగా చెప్తున్నాడు. హల్లెలూయా. నీకు అర్థం కాలేదు కదా, నేను మొన్న కూడా చెప్పినాను, కళల గురించి చెప్పినాడు. మీకు కళ అర్థం కాకపోతే ప్రార్థన చేయండి. కలర్ మిమ్మల్ని భయపెట్టిస్తుందా, కలవరానికి గురి చేస్తుందా, మళ్ళీ ప్రార్థన చేయండి. ప్రభా మళ్ళొక్కసారి ఆ యొక్క దర్శనము యొక్క భావమును కూడా నాకు తెలియచేయండి ప్రభు అని చెప్పి మీరు ప్రార్థన చేసినప్పుడు దానియేలు దగ్గరికి ఎలా గబ్రియేలు వచ్చినాడో నీ దగ్గరికి వస్తాడు, నీకు అర్థం చేపిస్తాడు. హల్లెలూయా. మనం అడగాలి, దేవునికి ఇస్తుంది. దేవదూతల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. అలాగే మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధాత్మ, మనలో ఎల్లప్పుడూ ఉండేటువంటి పరిశుద్ధాత్మ మనతో కూడా మాట్లాడుతుంది. ఇది ఎనిమిదవది పరిశుద్ధాత్మ ద్వారా కూడా మాట్లాడుతుంది. ఒకసారి చూడమ్మా, అపోస్తల కార్యం 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. కొంచెం స్పీడ్గా వెళ్దాం, ఇంకా 3 సబ్జెక్టులు ఉన్నాయి. పరిశుద్ధాత్మ, అలాగే వాక్యము ద్వారా మాట్లాడతాడు, వాగ్దానాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ చూడండి, దయచేసి చూడండి అమ్మా. అందరూ దేనితో నింపబడ్డారు? పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. అప్పటి వరకు వారికి అన్య భాషలు తెలియదు వరకు. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చిన తర్వాత వారికి ఏమి ఇచ్చినాడు? వాక్ శక్తి, స్పీకింగ్ ఎబిలిటీని ఇచ్చినాడు, మాట్లాడే శక్తి. హల్లెలూయా. మాట్లాడే శక్తి కూడా కావాలి. ఇంటర్వ్యూలో మాట్లాడాలి, ఎయిర్పోర్ట్లలో మాట్లాడాలి, వీసాకు పోయినప్పుడు మాట్లాడాలి. ఎన్నెన్నో స్థలాల్లో మనం మాట్లాడే శక్తిని కూడా పొందుకోవాలి. హల్లెలూయా. నేను చాలా చదువుకున్నాను, ఇక దేవుడు ఎందుకు నాకు లే అని చెప్పేసి అంటే తీరా అడిగిపోయిన తర్వాత నీకు మాట్లాడరాక స్టామరింగ్లో వచ్చేసింది అనుకో, తడబడ్డాం అనుకో, నువ్వు ఇక్కడనే తడబడుతున్నావు, ఇంత పెద్ద కంపెనీ నడపడానికి నువ్వు యు ఆర్ అన్ఫిట్ అంటాడు. అవునా కాదు? అలాగూ కాదు. ఇక్కడ పరిశుద్ధాత్మ ఏమిస్తుంది? వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ సహాయము చేస్తుంది. హల్లెలూయా. సహాయం చేసి వారి భాషల ద్వారా మాట్లాడే శక్తిని కూడా ఇస్తున్నట్టుగా మనం చూడవచ్చు. యోహాను సువార్త చూడమా, 16వ అధ్యాయం. పరిశుద్ధాత్మ మాట్లాడేవాడు. హల్లెలూయా. 16:7. ఇంతకుముందు నేను చెప్పినాను, పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తుంది? మనల్ని కొన్నిసార్లు మనం ఏదైనా పొరపాటు చేస్తే మనలోనే ఉంటుంది, మనలో ఉండి మనల్ని విసర్జించేది కాదు, మనకు చెప్తూ ఉంటుంది, ఇక్కడ మనల్ని ఒప్పిస్తూ ఉంటుంది. దేని గురించి ఒకసారి చూడండి, 7వ వచనము 16. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ మీ యొద్దకు రాడు. ఈ పరిశుద్ధాత్మ రాడు. యేసు ప్రభు వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ కిందికి వస్తాడు. కాబట్టి నేను వెళ్ళిన ఎడల మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి, పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తాడో చూడండి. పరిశుద్ధాత్మ ఎలా మాట్లాడతాడో చూడండి. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయు. హల్లెలూయా. నువ్వు అనేకమైన ప్రార్థనలు చేస్తున్నావు కదా, నీ ప్రార్థనలకు ఏ పాపం అడ్డం వస్తుంది చెప్తాడు. హల్లెలూయా. స్పష్టంగా చూపిస్తాడు. మీరు అడగండి. ఆయన చూపించే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. మన దీవెనకు, మన ఆశీర్వాదకు, మన అన్సక్సెస్కు ఆ కారణాలు ఏంటి అని చెప్పేసి మనం దేవుని ప్రశ్నించడంగా దేవుని అడగాలి. ప్రభా, షో మీ ద బ్లాకేజ్. నా రోడ్ బ్లాక్ ఏమున్నది? కర్రలు ఉన్నాయా, లేకపోతే బ్రిడ్జ్ పోయిందా, ఏమైంది నాకు చూపించి ప్రభా అంటే చూపిస్తాడు. చూపించి ఆ యొక్క పాపమును చూపించగానే ఆ పాపమును ఒప్పుకొని వదిలిపెట్టాలి. తర్వాత నీతిని గురించి, యేసు ప్రభువే నీతి, ఆయనే మన నీతి అయి ఉన్నాడని ఒప్పిస్తాడు. అలాగే తీర్పును గురించి, ఇవి 2 వినకపోతే తీర్పు ఉన్నదిరా బాబు, నీకు నరకమాడ రెడీ ఉన్నది, నువ్వు నరకాన పడతావు, నీ ఇష్టం అని తీర్పును గురించి చెప్తాడు. తీర్పును గురించి చెప్పి దాన్ని తప్పించడానికే నీతో మాట్లాడుతున్నాను అంటాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు, ఒప్పుకొన చేసే దేవుడు. హల్లెలూయా. అందుకని చివరి క్షణాల్లోనైనా, ఎందుకు అంటే వారు ఆ క్షణంలోనైనా మారు మనసు పొంది ప్రభు వైపు తిరిగితే ఆ యొక్క తీర్పును తప్పించుకుంటారు. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే దేవుడై ఉంటున్నాడు. ఇంకా చూడము, అక్కడ 12
13 చదవండి. అయితే ఆయన అనగా అనగా సత్యస్వరూపి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. సంభవింపబోవు సంగతులు, హల్లెలూయా, జరగబోయే వాటిని గురించి అడగాలండి. అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా చెప్తాడు. హల్లెలూయా. ఇప్పుడున్నది కాదు, సంభవింపబోయే వాటిని కూడా చెప్పే దేవుడు అంటున్నాడు. కాబట్టి మనం ఆశతో ఆకలితో ప్రభువును అడగాలి. ప్రభు నాతో మాట్లాడు ప్రభు, చెప్పు ప్రభు అని చెప్పేసి మనం అడగాలి. అడిగినప్పుడు ఆయన మనకు స్పష్టంగా బోధిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్తలో చూడండి 10:20లో చూసినట్లయితే, మీరు కష్టాలలో బాధలలో ఉన్నప్పుడు కూడా ప్రభువు మాట్లాడతాడు. మనందరినీ కూడా యేసు ప్రభువును విశ్వసించిన అందరినీ చివరి దినాలలో, అంత్య దినాలలో యేసు ప్రభు రాకడ సమయంలో మనందరికీ శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు మనందరినీ బంధిస్తారు, కష్టాల పాలు నష్టాల పాలు ఇలాగ చేస్తారు. ఆ సమయంలో ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. 18 నిమిషాలు చదవమ్మా. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించునప్పుడు ఎలాగు మాట్లాడుదుము ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఆ గడియలోనే, ఆ క్షణంలోనే దేవుడు మనకు తెలియజేస్తాడు. అధిపతుల యొద్దకు రాజుల యొద్దకు మనము లాగబడినప్పుడు, మనం పట్టబడి తీసుకొని పోయినప్పుడు ఏం చెప్పుదామని మనం ఏం ఆలోచించుకునే అవసరం లేదు. ఎవరు మాట్లాడతారంట? ఆ సమయంలో, ఆ గడియలోనే మీకు ఏమి చెప్పాలో ప్రభువు బయలుపరుస్తాడు. ఎలా బయలుపరుస్తాడు, ఎలా చెప్తాడు చూడండి. 20వ వచనం, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కాదు. హల్లెలూయా. మనం కాదు అప్పుడు మాట్లాడేది, మన పక్షాన మనలో ఉన్న దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. మన పక్షాన మాట్లాడతాడు, మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు, మనల్ని ప్రిజర్వ్ చేస్తాడు. ఆ సమయంలో ఆ స్థితిలో మనల్ని వదిలిపెట్టాడు. ఆయన మాట్లాడే దేవుడు అంటున్నాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఈ పరిశుద్ధాత్మకు మనం ఏమై ఉన్నాము? మందిరమై ఉన్నాం, ఆలయమై ఉన్నాం. మనలో నివసించాలని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మనలో నివసించాలని, మనతో ఉండాలని, మనలో ఉండాలని ఆయన ఉంటే ఆయన మన పక్షాన ఆయన లేకపోతే గడగడ గడగడ వణుకుతూ మనం కలవరానికి గురైపోతాం. ఆయన మాట్లాడాడు. ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియదు. ఈ కన్ఫ్యూజన్లో ఉన్నాడు, భయంలో ఉన్నాడు అని చెప్పేసి అలా కాదు. మనం ఏమీ భయపడకూడదు. ధైర్యంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉండి మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగు. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు. అలాగే చూడండి, వాక్యము ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. నేను ఇప్పటివరకు మీకు ఏం చూపిస్తున్నాను? బైబిల్ గ్రంథం. హల్లెలూయా. ఒకసారి చూడమ్మా. మన దేవుడు వాక్యము ద్వారా మాట్లాడే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. ఓకే, ఈ వాక్యం గురించి నేను ఒక్క నిమిషం చెప్తాను. ఈ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి మాటలు, పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మాటలు ప్రపంచములో ఉన్నటువంటి అన్ని భాషలలోనికి తర్జుమా చేయబడ్డాయి. కానీ దీని భావము మారలేదు, అర్థము మారలేదు. హల్లెలూయా. ఏ భాషలో ఉన్న అర్థము ఒక్కటే. హల్లెలూయా. అర్థం మారలేదు. అర్థం మారకుండా భాష మారింది కానీ భావము మారలేదు. కాబట్టి మీరు గ్రహించాలి, గమనించాలి. దీని మీద అనేక మంది రీసెర్చ్ చేసినారు, పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్. ఇప్పటికీ పరిశోధనలు చేస్తున్నారు. యేసు ప్రభు వేసిన ప్రతి అడుగులో, ప్రతి కార్యములో నిజమేనా కాదా అని ఈవెన్ పాత నిబంధనకు కూడా వెళ్ళి లోతైన పరిశోధనలు చేసి కూడా ఆ పరిశోధనల క్రమాన్ని బయటికి తీస్తే దాని యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయి? బైబిల్లోనే ఉన్నాయి. ఈ లోకానికి అసలు వెలుగే లేనప్పుడు యేసు ప్రభు ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. హల్లెలూయా. ఈ వెలుగును కనుగొనక ముందే దేవుడు వెలుగును ఇచ్చినాడు. ఆ వెలుగును కనుగొనడానికి వారికి ఎన్నో సంవత్సరాలు పట్టింది, ఎన్నో దశాబ్దాలు
పట్టినాయి. కానీ దేవుడు అన్ని ముందే చేసి సిద్ధంగా పెట్టినాడు. దీంట్లో ఉన్నది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఆయన వాక్యము ద్వారా మాట్లాడే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. కొంతమంది టైం మిషన్ కనుగొన్నారు. టైం మిషన్ కనుక్కుంటే అది 2 సార్లు ఆగిపోయింది. టైం మిషన్ ఎందుకు ఆగిపోయిందని చెప్పి పరిశోధనలు చేసినారు. దాంట్లో ఏ ఫాల్ట్ లేదు, కానీ ఆగిపోయింది. ఏంటి ఎందుకు ఆగిపోయింది అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ దాని మీద రీసెర్చ్ చేస్తే దాని యొక్క మూలం ఎక్కడ దొరికిందంటే బైబిల్ గ్రంథం. హల్లెలూయా. 24 గంటలు ఆగిపోయింది. ఆ 24 గంటలలో ఒకటి హిజ్కియా కాలంలో ఆగిపోయింది, ఒకటి యెహోషువ కాలంలో ఆగిపోయింది. యెహోషువ అంటాడు, సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపో అన్నాడు. ఆగిపోయింది. అప్పుడు ఆగిపోయింది. హిజ్కియా అంటాడు, నువ్వు నిజంగా నన్ను కనికరిస్తే నేను ఒక పరీక్ష పెడుతున్నాను కదా, ఈ యొక్క మెట్ల మీద ఉన్నట్టు అప్పుడు నీడను బట్టి సమయాన్ని లెక్కించేవారు. ఎంత నీడ వస్తే, సూర్యుడు ఎంత నీడ వస్తే అంత ఇన్ని గంటలు అని చెప్పేసి అనుకునేవారు. అలాంటిది ఈ యొక్క నీడ ఉన్నది కదా, ఇది ఇటు వెళ్తే సమయాన్ని లెక్కిస్తున్నాం కదా. ముందుకు వెళ్ళడము సహజము, కానీ ఇది వెనకకు వెళ్ళాలి, అప్పుడే నేను నమ్ముతా అని చెప్పి ఒక సూచన అడిగిన. అది వెనకకు వెళ్ళింది. హల్లెలూయా. ఈ నుంచి ఇక్కడ రావడానికి 5 నిమిషాలు అవుతుంది అనుకోండి. అంటే ఈయనేం అడిగినాడు, ఈ 5 నిమిషాలు వెనకకు పోవాలంటున్నాడు. అయితే యాక్చువల్గా ఈ 5 నిమిషాలు వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఈ వెనకకు పోవాలి, మళ్ళీ 5 నిమిషాలు వేస్ట్ అయింది. మళ్ళీ ఇది రికవరీ చేయడానికి మళ్ళీ 5 నిమిషాలు, అంటే ఒక్కటే దగ్గర 15 నిమిషాలు. అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అలాంటి యొక్క సూచనలు కూడా ప్రభువు ఇచ్చిన ప్రభువు ఆయన చేసిన అద్భుత కార్యాన్ని ప్రపంచం కనుగొనడానికి చాలా సమయం పట్టింది, కానీ మనకు ముందే బయలుపరిచినాడు తన వాక్యము ద్వారా. హల్లెలూయా. అందుకే ఈ వాక్యాన్ని నమ్మాలి. ఎందుకు నమ్మాలంటే ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యం ఏమై ఉన్నది? ఈ వాక్యంను మనం ఎప్పుడు చదవాలి, మనతో ఉండాలి. ఆది యందు వాక్యము ఏమున్నదండి? ఆది యందు వాక్యము వర్డ్ ఉన్నది. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఈ యొక్క వాక్యము ద్వారానే సమస్త కలిగింది. వాక్యమే దేవుడు, యేసు ప్రభు. ఈ వాక్యం ఏమైనది? 14వ వచనం చూడమ్మా. ఏ వాక్యము? దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. మన మధ్యలోనికి వచ్చినాడు యేసు ప్రభు శరీరధారిగా. హల్లెలూయా. ఈ వాక్యం అనగానే వాక్యం అట్టిదే అని చెప్పేసి అనుకున్నా. ఈ వాక్యంలో ఏమున్నది? జీవమున్నది. 4వ వచనం చూడు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. హల్లెలూయా. ఆయనలో ఏమున్నది? జీవమున్నది. ఈ వాక్యంలో ఏమున్నదండి? అనేక మంది బైబిల్ చదువులు చూసినరా, నువ్వు ఈ జీవాన్ని చూస్తే ఆ జీవం నిన్ను చూస్తుంది. హల్లెలూయా. నువ్వు దీన్ని చూస్తున్నావంటే అది ప్రాణము లేనిది కాదు, దానికి జీవం ఉన్నది. ఈ జీవములో ఏమున్నది? వెలుగున్నది. నువ్వు దీన్ని చూస్తే, దీన్ని చదివితే ఈ వెలుగు, ఈ జీవము నీలోనికి వస్తుంది. బైబిల్ తీసి తలకాయ కిందగా పెట్టుకొని దయ్యాలు రాకుండా బైబిల్ పెట్టుకోపోయాను కాదు, తల కింద పెట్టుకోవడానికి కాదు. దయ్యాలు ఆటిని చూసి పారిపోవు. ఈ వాక్యం ఎక్కడ ఉండాలంట? మన హృదయములో ఉండాలి. హల్లెలూయా. ఈ హృదయంలో ఉంటే అది నిన్ను చూసి పారిపోతుంది. ఈ హృదయం లేదు, తల కింద ఉన్నది కదా, వచ్చేసి ఏం చేస్తుంది? నేను భయభ్రాంతులకు గురి చేస్తుంది. అలా కాదు, ఈ వాక్యంలో జీవం ఉన్నది. ఈ జీవము నీలోనికి రావాలి, తలగడ కిందికి కాదు. హల్లెలూయా. మనలోనికి రావాలి. మనలోకి వచ్చినప్పుడు ఆ జీవము నీకు వెలుగునిస్తుంది. ఈ వాక్యము వెలుగునిచ్చేటువంటి వాక్యం అయి ఉంటున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం ఇది నిరర్ధకమైన వాక్యము కాదు, వ్యర్థమైనది కాదు. ఒక్కసారి చూడము, యెషయా గ్రంథం 55:11. కొద్దిగా ఓపిక పట్టండి. నేను క్లుప్తంగా మీకు వివరించాలని సమయం తీసుకుంటున్నాను. ఇంకా కొన్ని స్కిప్ చేస్తున్నాను, కానీ మీరు అర్థం చేసుకోండి. హల్లెలూయా. 11వ వచనం, 55:11 యెషయా గ్రంథం. నిష్ఫలంగా ఈ వాక్యము అంటే దేవుని నోటి నుండి వచ్చేటువంటి వాక్యం ఏదైతున్నదో ఆ పైన అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును నిష్ఫలంగా. ఈ వాక్యము నిష్ఫలంగా, నిరర్ధకంగా నా యొద్దకు మరలకంటే దేవుడు ఒక మాట సెలవిచ్చినాడు అనుకోండి, అది ఊరికి మళ్ళీ వెనుకకు రాదంట.
దేవుడు ఏ ఉద్దేశముతో పలికినాడో ఆ పలికిన ఉద్దేశాన్ని నిష్ఫలంగా మళ్ళీ వెనుకకు వెళ్ళకుండా ఆయన పంపిన కార్యాన్ని చదవమ్మా, అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. ఆయన ఏదైతే అనుకొని పలికినాడో ఆ పలికిన మాట నెరవేర్చుకొని మళ్ళీ వెనుకకు వస్తుంది. హల్లెలూయా. దేవుని మాట అనగానే ఈజీగా తీసేయడం కాదు. ఈ వాక్యం నీ ఎదుకు వచ్చిందా, అది నిష్ఫలంగా వచ్చేది కాదు, నిరర్ధకంగా వచ్చేది కాదు. అది దేవుడు ఒక ఉద్దేశంతో తన వాక్కును పంపిస్తున్నాడు. అది దేవుని యొక్క తలంపులో ఆలోచనలు ఉన్న ఉద్దేశాన్ని సఫలం చేసుకుని మళ్ళీ వస్తుంది. అంత గొప్ప శక్తివంతమైనటువంటి వాక్యం. ఇంకా చూడమ్మా, అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయను. హల్లెలూయా. ఆయన ఏ నిమిత్తము, దేని నిమిత్తము ఆ వాక్యాన్ని పంపిస్తున్నాడు, అది సక్సెస్ అవుతుంది. హల్లెలూయా. అందుకనే ఈ యొక్క వాక్యమును మనం ధ్యానించాలి. వాక్యము ద్వారా మాట్లాడతాడు. ఇప్పుడు దేని ద్వారా మాట్లాడుతున్నాడు? ఇవన్నీ ఎందుకు చదువుతున్నాం మనం? ఆయన వాక్యం మనతో మాట్లాడుతుంది. అనేక మంది ప్రభువా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు అని చెప్పేసి అంటున్నారు. నాతో మాట్లాడు అంటున్నారు, కానీ దేవుని యొక్క మాటల మూట అయినటువంటి బైబిల్లో ఉన్న మాటను చదవరు. ఇది ఎవరి మాట? దేవుని మాటలు. దేవుడు మనుషులకు రాసిన ప్రేమలేఖ అంటే ఇది. హల్లెలూయా. ప్రేమలేఖ అబ్బాయి అమ్మాయికి రాస్తే ఏం చేస్తారు? సాటుకు దాచుకొని చీకిరి మొత్తం చదువుతాం. ఏం రాసిండ్రు. అలాగే దేవుడు తన ప్రియులకు ప్రేమలేఖను రాసినాడు. తన మాటలు, తన గుండెలో ఉన్నటువంటి ఆయన భావమునంతా కూడా, తన ఉద్దేశంనంతా కూడా ఈ యొక్క గ్రంథంలో పెట్టినాడు. పెట్టి బిడ్డ మీరు చదువుకోండి, ఇట్స్ ఎ ఫుల్నెస్ ఆఫ్ మీ, నాదంతా కూడా దీంట్లో పెట్టినాను, మీరు దీన్ని చదివితే నన్ను అర్థం చేసుకుంటారు అని చెప్పేసి ఈ యొక్క ప్రేమలేఖని, ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చినాడు. ఇది చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు. నాతో మాట్లాడు ప్రభా అని చెప్పి మీరు మాట్లాడండి, తప్పకుండా మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన తన వాక్కు నిరర్ధకంగా వచ్చే వాక్కు కాదు, అది అనుకూలమైన దాన్ని నెరవేర్చే వాక్కు అయి ఉంటున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యాన్ని దేవుడు ఎక్కడ పెట్టాలని చూస్తున్నాడు? మనలో ఉంచాలని. రోమాపత్రిక 10వ అధ్యాయము 8వ వచనము. అదేమి చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను. నీ నోటను. చూడండి, వాక్యం ఎక్కడెక్కడ ఉంటుందంట? నీ యొద్దను. నీ యొద్ద. ఇప్పుడు మీ దగ్గర బ్యాగులు పట్టుకొని వచ్చినారు కదా, బ్యాగులు మీ దగ్గరనే ఉంటుంది కదా. మీరు ఎటు వెళ్ళినా బ్యాగును వదిలిపెట్టారు. ఎక్కడుంది బ్యాగు? మీ యొద్ద. పరుసులు, డబ్బులు, ఇంకా బంగారం అయితే ఇంకా జాగ్రత్తగా పెట్టుకుంటారు. మీ యొద్ద జాగ్రత్తగా పెట్టుకుంటారు. వాక్యం ఎక్కడుంది? మీ యొద్ద. మీ నోట. నీ యొద్దనే కాదు, ఈ వాక్యము మన యొద్దనే కాదు, మన నోట ఉంచాలని. ఇంకమ్మా, నీ నోటను నీ హృదయంలో. నీ నోట ఉండాలి, నీ హృదయంలో ఉండాలి, నీతో కూడా ఉండాలి వాడు. హల్లెలూయా. నీతో ఉన్నది నీ నోట లేదు, కష్టమే. ఇంకా నీ హృదయం లేకపోతే ఇంకా కష్టమే. ఈ వాక్యము మనకు సమాధానమును కలగజేస్తుంది. వాక్యము నీలో ఉంటే, నీ నోట ఉంటే, నీ హృదయంలో ఉంటే, నీ యొద్ద ఉంటే నువ్వేమీ భయపడవు. ఏదన్నారా నీ ఏం కాదు అని చెప్పి ధైర్యంగా ఉంటాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎవరో వచ్చి మాట్లాడడం కాదు, దేవుడు అయినటువంటి వాక్యమే మనతో మాట్లాడుతుందని మనము గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చూడండి, 107వ కీర్తిలో ప్రభువు ఈ తన వాక్యాన్ని పంపి ఏం చేస్తాడంట? బాగు చేస్తాడంట. ఒక్కసారి చూడండి 107వ కీర్తన 107:20. 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి. ఏం పంపమ్మా? వాక్కును పంపి, వాక్యమును పంపి వారిని బాగు చేసెను. ఆయన ఏం పంపిస్తాడమ్మా? వాక్యాన్ని పంపిస్తాడు. ఈ వాక్యంలో ఎంత శక్తి ఉంటే బాగు చేస్తుంది. వాక్యానికి శక్తి లేదని చెప్పి తీసి పక్కకు పడేస్తున్నాం. ఆదివారం టు ఆదివారం కాదు, పట్టుకోవడానికి రాదు. ఈ యొక్క వాక్యము మన హృదయములో ఉండాలి, మన నోట ఉండాలి.
అనేక మంది మొన్న ఒక సిస్టర్ అడిగితే నాకు కూడా అనిపించింది, నాకు చదువు రాదు బ్రదర్, నేను ఎలాగూ వాక్యాన్ని చదవాలి, నాకు చదువు రాదు అని చెప్పేసి అన్నాడు. అనగానే నేను ఒక్కసారి ఆగిపోయినా, కరెక్టే కదా, వాళ్ళు ఎలాగ చదువుతారు మరి అని చెప్పి దేవుడు ఇమ్మీడియట్గా నాకు ఆలోచిస్తుంది. ఇప్పుడు ఆడియో బైబిల్స్ వచ్చినాయి, మన మొబైల్ యాప్స్లలో ఆడియో బైబిల్ వచ్చింది, వినగలిగేటువంటి బైబిల్, ఇదంతా చదువుతూ ఉంటారు వాళ్ళు. అది వేసుకొని చెవులలో పెట్టుకొని ఏం చేయాలి, వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. వినుట వలన విశ్వాసము కలుగును. నువ్వు దేవుని వాక్యాన్ని వినాలి, వింటే అది నీకు విశ్వాసాన్ని కలగజేస్తుంది. నేను చదవలేను కదా అని చెప్పేసి నువ్వు సైలెంట్గా ఉండడం కదా, వినగలుగుతాం కదా, వినడైతే వింటాం. ఆ వినగలిగిన ఆ బైబిల్ మనం పెట్టుకొని మనం విని దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అందుకని ఏమంటుండు, తన వాక్కును పంపి, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన వాక్యాన్ని పంపిస్తాడు, పంపించి బాగు చేస్తాడు. హల్లెలూయా. ఎంత దూరాన ఉండనియండి. హల్లెలూయా. మనకున్నటువంటి గొప్ప గ్రేస్ ఏంటంటే, దేవుని కృప ఏంటంటే, నువ్వు ఇక్కడుండు, అమెరికాలో ఉండని, లండన్లో ఉండని, అంటార్కిటికాలో ఉండని, ఎవరైనా ఇక్కడ నుండి ఏం పంపిస్తాడంటే దేవుడు వాక్కును పంపి, వాక్యాన్ని పంపి బాగు చేస్తాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన బిడ్డ కీర్తన యూకేకి వెళ్ళింది, అక్కడ పడుకునే దగ్గర చాలా ఇబ్బంది పడ్డది. టకటక నాకు ఫోన్ చేసిన తర్వాత నేను చెప్పినాను, భయపడకని ప్రార్థన చేసినాను. ఏం పంపించినాడు దేవుడు? తన వాక్కును పంపినాడు, పంపి నిమ్మలంగా ఉంది. హల్లెలూయా. ఈ వాక్యం ఏం చేసింది? బాగు చేసింది. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వర్డ్. దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి అది. లేదా అంటే మనం ఏ కొండకు పోవాలి, హిమాలయాలు ఎక్కాలా, 7 కొండలు ఎక్కాలా, 3 కొండలు ఎక్కాలా, ఏ చెట్టు దగ్గరికి పోవాలి, ఏ గుట్ట దగ్గరికి వెళ్ళాలనేది అవసరం లేదు, మనము వెళ్ళాలి. కానీ ఇక్కడ దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, తన వాక్కును పంపిస్తాడు. దానికి ఆటంకాలు అడ్డంకులు లేనేలేవు. అది వెళ్ళి మనల్ని బాగు చేస్తుంది. అది దేవుని యొక్క ఉద్దేశాన్ని సఫలము చేస్తుంది. దేవునికి మహిమ కలుగున. ఆయన వాక్కును పంపి తన వాక్యము ద్వారా మాట్లాడే దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మనం చూసినట్లయితే చివరిగా వాగ్దానాల ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. మనము ప్రతి శుక్రవారం రోజు ఇక్కడ ఇదే స్థలంలో సాయంత్రం 6 గంటల నుంచి ఉపవాస కూడిక జరుగుతూ ఉన్నది. ఆ కూడిక అయిపోయిన తర్వాత మనం వాగ్దానాలను తీసుకుంటున్నాం. ఆ వాగ్దానాల ద్వారా దేవుడు మాట్లాడు. హల్లెలూయా. చాలా మటుకు మ్యాక్సిమం 90% వరకు దేవుడిచ్చే వాగ్దానం వారితో మాట్లాడుతుంది, ప్రతి ఒక్కరు. హల్లెలూయా. ఎంతమందితో మాట్లాడుతుంది? హల్లెలూయా. ఎస్, ఆ వాగ్దానం మాట్లాడుతుంది. ఆ వాగ్దానాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే ఈ వాగ్దానాలు ఎన్ని ఉన్నా కూడా అవన్నీ ఎలా ఉన్నాయంట? అవును అన్నట్టుగానే ఉన్నది. అది నిజము. ఒకసారి చూడము, 2 కొరింథీ 1 అధ్యాయము 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. అవి అవును. నీకు వచ్చి నేను దీవిస్తాను అంటే దీవింపబడడానికే మనకు వచ్చి. హల్లెలూయా. ఎవరిస్తున్నారు ఆ మాట? చెప్పాలా అందరూ? దేవుడు ఇస్తున్నాడు. ఎవరి మాట అది? ఆయన మాట. ఆయన అబద్ధం ఆడతాడా? ఆయన ఏ రూపంలో తన మాటనిస్తున్నాడు? వాగ్దానం రూపంలో. మనుషులు వాగ్దానం చేస్తారు, నేను ఇది చేస్తా, అది చేస్తావు, అట్లా ఇట్లా పెద్ద డంబాచారాలు కొడతారు. ఏది కాదు. కానీ దేవుడిస్తే తప్పకుండా నెరవేర్చబడదు. హల్లెలూయా. ఆ మాట మీద మనం విశ్వాసం ఉంచాలి. ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాదు. హల్లెలూయా. కాబట్టి ఆయన మాట మీద మనం నమ్మకం ఉంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని ఉన్నా అన్నీయు అవునన్నట్టుగే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ఈ వాగ్దానం కొరకు మనం కనిపెట్టాలి. ప్రభువా, అందుకని నేను చెప్తాను, మీరు ఇంటి యొద్ద నుంచి వచ్చినప్పుడు ఏదైనా సమస్య ఉంటే ఈ సమస్య కోసం ఈరోజు నాతో మాట్లాడు ప్రభు, ప్రత్యేకంగా నాతో. అది మీకే తెలియాలి, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నాకు చెప్పొద్దు. మీరు ఆ కృత నిశ్చయంతో, దృఢ సంకల్పంతో మీరు అలాగ మాట్లాడుకొని వస్తే మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తాడు. అంటే ఫలానా సిస్టర్ బాగలేదు, ఈ సమస్యతో బాధపడుతుందని చెప్పాడు. ఒక వాక్యాన్ని నాలో పెట్టి ఆ వాక్యాన్ని విడుదల చేస్తాడు. హల్లెలూయా. విడుదల చేసి వార్త ఉంటాడు. ఎస్. హల్లెలూయా. ఎన్నిసార్లు విశ్వసించినారు మీరు?
ఈ యొక్క దేవుడు నాతో మాట్లాడు ప్రభు అనేది ఎంతమందితో మీతో మాట్లాడుతుందని విశ్వసిస్తున్నారు? ఎవ్రీవన్, ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. ఆయన నానా విధాలుగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన వాగ్దానాల ద్వారా కూడా మాట్లాడతాడు. ఒకసారి హెబ్రీ పత్రిక చూడమ్మా, 1వ అధ్యాయం. మొదటి వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా, వాక్యము ద్వారా మనతో మాట్లాడెను. ఎవరితోనండి? మనతో మాట్లాడుతున్నాడు. మాట్లాడే దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఇది ప్రూఫ్. వాగ్దానం ఏంటండి? ఇది ప్రూఫ్. దేవుడు నాకు చేస్తాడని ఇచ్చినటువంటి మాట. అందుకే నీ మాటను పట్టుకోవాలి. హల్లెలూయ. మీ మాటను పట్టుకోండి, నేను ప్రార్థన చేస్తానని ఎందుకంటానంటే ఇది కారణం. హల్లెలూయ. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. తప్పకుండా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానమును మనము విశ్వసించాలి. వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడతాడు. ఎఫెసీ పత్రిక చూడండి, 1వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, మనం వాగ్దానం చేయబడినటువంటి ఆత్మచేత ముద్రింపబడిన, మనం వాగ్దానం చేసినాడు పరిశుద్ధ ఆత్మను. 13 ఎఫెసీ 1:13. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడ్డాం. హల్లెలూయా. వాగ్దానం చేసిన ఆత్మచేత మనం ముద్రింపబడినాం. దయచేసి గమనించండి, ఈ చివరి దినాలలో అంత్య క్రీస్తు, యాంటీ క్రైస్టు, మన శత్రువు అయినటువంటి ఆ యొక్క అపవాది, ఖడ్గ మృగము, ఇవన్నీ ఏం చేస్తాయంటే ముద్ర వేస్తుంది. ముద్ర 666 అనేటువంటి ఒక ముద్ర నొసలి మీద వేస్తుంది, లేదంటే ఇక్కడ రెస్ట్ మీద వేస్తుంది. ఈ ముద్ర వేస్తుంది. ఈ ముద్రలకు మీరు లోను కాకుండా ప్రభువు తన ఆత్మచేత మనకు ముద్ర వేస్తున్నారు. ఏమని? వీరు దేవుని యొక్క పిల్లలు. హల్లెలూయా. ఈ ముద్రల గురించి ఒకసారి ఒక ప్రసంగం చేయాలి. వెరీ డీప్ సబ్జెక్ట్ ఉన్నది దీంట్లో. ఓకే, అయితే యేసు ప్రభు మనల్ని ముద్రించినాడు. దేని చేత? తన ఆత్మచేత మనల్ని ముద్రించినాడు. వీరు దేవుని పిల్లలు. హల్లెలూయా. దేవుని సొత్తు వీరు అని చెప్పి, వీరిని ఎవరు ముట్టకూడదని చెప్పేసి దేవుడు ముద్ర వేసినాడు. హల్లెలూయా. ఆదికాండం 4వ అధ్యాయంలో చూసినట్లయితే, తన తమ్మును చంపిన కయ్యనుకు దేవుడు ముద్ర వేస్తాడు. ఏమని? వీని ఎవరు ముట్టద్దు. ఎవడన్నా తెలక వీని చంపినానికి వానికి 7 అంతల శిక్ష, కాబట్టి వీని చంపకండి అని చెప్పి వానికి ముద్ర వేస్తాడు. అలాగే అనేకమైన ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలలో యేసు ప్రభు కూడా మనల్ని ముద్రిస్తున్నాడు. దేని ద్వారా అంటే వాగ్దానము చెయ్యబడిన ఆత్మ ద్వారా మనల్ని ముద్రిస్తున్నాడు. మనం ఎవరము? దేవుని పిల్లలము. హల్లెలూయా. మనం దేవుని పిల్లలమని చెప్పి మనకు ముద్ర వేస్తున్నాడు. ఆ వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడే దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము దేవుడు 10 రకాలుగా మాట్లాడతాడని, ఈ 10 రకాలలో ఏ రకముగా మనతో మాట్లాడతాడని మనం గమనించాలి. అలాగే అపవాది కూడా మాట్లాడుతుంది, మనలో ఉన్నటువంటి మన ఆత్మ మాట్లాడుతుంది, మనము మాట్లాడతాం. నేను వినను అని చెప్పి కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకుంటాం. అది నేను శుక్రవారం నాడు చాలా క్లుప్తంగా సందేశం ఇచ్చినాను. మీరు శుక్రవారంది, పోయిన ఆదివారంది కూడా చూడండి. చూసి మళ్ళీ చూసి దేవుడు ఎలాగ మాట్లాడతాడని గుర్తించండి. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ఆది కాండంలో మనం ఆదాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు సాయంకాల పూట ఆదాము దగ్గరికి వచ్చేవాడండి. ఎక్కడి నుండి? పరలోకం నుండి దిగి వచ్చి మానవునితో మాట్లాడడానికి దేవుడు వచ్చేవాడు. మానవుడు ఎక్కడికి వెళ్ళేది లేదు. అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన స్వరాన్ని వినాలి. వినకపోతే అపవాదం వచ్చేసి మనల్ని మోసం చేసి గోతిలో పడేస్తుంది. అందుకని దేవుని స్వరాన్ని వినాలి. ఇది నీ స్వరమేనా ప్రభువా
అని చెప్పేసి మనం అడగాలి. హల్లెలూయా. ఎవడన్నా తెలియని వాడు నీ కొడుకునా అని చెప్పేసి ఫోన్ చేసిండు అనుకో, ఏమంటారు మీరు? మీ కొడుకు స్వరము మీకు తెలుసు, ఏమంటారు అప్పుడు? ఏమంటారా నువ్వు అంటారా లేదా? అప్పుడు మీ వాయిస్ వేరేలాగా ఉంటుంది. మీ కుమారుని స్వరాన్ని మీరు గుర్తుపడతారు కదా, అలాగే దేవుని స్వరాన్ని మనం గుర్తించాలి. ఓ ప్రభా నువ్వు మాట్లాడుతున్నాను, అయ్యా నేను వింటున్నాను చెప్పు ప్రభా. సమయలతో ప్రభువు మాట్లాడతాడు. సమయలను 3 సార్లు మాట్లాడతాడు. ప్రభా చిత్తగించు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు చెప్పండి అని చెప్పేసి రెడీగా ఉంటాడు. అప్పుడు మాట్లాడతాడు దేవుడు. హల్లెలూయా. మనం ఆ స్వరాన్ని విని మనం సిద్ధపడాలి. అది వినకనే మనల్ని సృష్టించిన ప్రభువు మనల్ని తన పోలికగా తన రూపంలో చేసినాడు. జంతువు లెక్క చేయలేదు మనల్ని. జంతువుల లెక్క మాట వినకపోతే అంటారు కదా, వీడు మాటలు ఏంటి, వీడు అట్టి బుద్ధి లేని జంతువుతో పోలుస్తూ ఉంటారు. అలాగ చేయలేదు దేవుడు మనల్ని. తన రూపంలో తన పోలికగా చేసి తన ఊపిరిని మనలో ఉంచి తన మాటలు మనలో ఉంచి మనతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. ఆయన మాటను మనం విన, ఆయన మన క్షేమము కోరి ప్రతిసారి మన ఎదుగుదల గురించి, మన అభివృద్ధి గురించి, మన భవిష్యత్తు గురించి, అన్నిటి గురించి మాట్లాడే దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి మనం ఆయన స్వరాన్ని వినాలి. ప్రభా నాకు చెప్పు ప్రభు అని. మనం గంట సేపు ప్రార్థన చేస్తాం. ఈ గంట సేపు 60 నిమిషాలు ప్రార్థన చేస్తాం, కానీ ఒక్క నిమిషము ప్రభువు మాట్లాడుతూ ఉంటే మనం ఆగుతామా? ప్రభు మాట్లాడకుండా మనకు సంబంధం లేదు. మనం ప్రార్థన చేసినామా, ఆమెనన్నామా, లేచినామా, గతం అయింది. కానీ ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. యూ హ్యావ్ టు లిసన్ దట్ స్మాల్ వాయిస్, సైలెంట్ వాయిస్ వస్తూ ఉంటుంది నీ దగ్గరికి. హల్లెలూయా. నీ హృదయంలో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, వాగ్దానాల ద్వారా మాట్లాడతాడు, దేవదూతల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. కనిపెట్టాలి. హల్లెలూయా. నేను 2016లో దేవుని అడిగినప్పుడు చెప్పినాడు, 10 రకాలుగా నేను మాట్లాడతాను, నువ్వు చెప్పు అని చెప్పేసాను. కొంతమంది 3 రకాలు అన్నారు, కొంతమంది 5 రకాలు అన్నారు. యూట్యూబ్, గూగుల్ అంతా వెతికిన, నాకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ప్రభా నువ్వు చెప్పు ప్రభా అంటే 10 రకాలుగా మాట్లాడుతూ బిడ్డ చూడు వాక్యం తీయాలంటే 2016లోనే 10 ప్రసంగాలు చేసినాను. యూట్యూబ్లో ఉన్నది మీరు చూడండి, ఇవే ప్రసంగాలు. దీన్ని కొంచెం ఎలాబరేట్గా చేసి చెప్తున్నాను ఇప్పుడు. హల్లెలూయా. ప్రభువు ఎలా మాట్లాడుతూ మనం వినాలి, గమనించాలి, గ్రహించాలి. అది పొందుకొని దాని ప్రకారం మనం చేసినప్పుడు తప్పకుండా మనం దీవించబడతాం. హల్లెలూయా. ఆయన దీవించని దేవుడు కాదు. మేలు కలుగు మార్గమేదో నన్ను అడుగుడి అంటాడు యెషయా గ్రంథంలో. ఏది మేలుకరమైనటువంటి మార్గం ఏదని మనం అడిగి తెలుసుకొని దాంట్లో నడిచినప్పుడు తప్పకుండా మనం దీవింపబడతాం. హల్లెలూయా. మనల్ని దీవించే దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇన్ని రకాలుగా మాట్లాడతాడని మీరు గమనించి గ్రహించాలని, మీ హృదయాలను ప్రభు తెరిచి మీకు అర్థం చేపించాలని మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మీ యొక్క ప్రజలతో మీరు మాట్లాడినారయ్యా. వాక్యము ద్వారా మాట్లాడినారు, వాగ్దానం ద్వారా మాట్లాడినారు. 10 రకాలుగా తండ్రి నాయన మీరు మాట్లాడే విధానాలను మాకు బోధించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. కష్టాలలో, నష్టాలలో, కలవరంలో, తుఫానులో, గాలి అలల చేత కొట్టబడినప్పుడు తండ్రి నేను దిక్కు తోచని పరిస్థితుల్లో మీరు మాతో మాట్లాడుతున్నారు, కానీ మేము గ్రహించడం లేదయ్యా. మాకు సహాయం దయచేయండి. మరి ఒక్కసారి తిరిగి మాతో మాట్లాడండి. 2వ మారు, 3వ మారు మాకు అర్థమయ్యేలాగున మాట్లాడండి. మాకు అర్థము చేపించేలాగున మీరు మాట్లాడండి ప్రభువా. అవును తండ్రి, మీరే మా దిక్కై ఉంటున్నారు తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ స్వరమును మాకు వినిపించండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. 2 నిమిషాలు ప్రభువా నాతో మాట్లాడు. కళల ద్వారా మాట్లాడండి, దర్శనాల ద్వారా మాట్లాడండి, ప్రవక్తల ద్వారా మాట్లాడండి, ప్రవచనముల ద్వారా మాట్లాడండి, కళల ద్వారా, దర్శనాల ద్వారా, అలాగే తండ్రి నేను దేవదూతల ద్వారా మాట్లాడండి. మెల్లనైన మీ స్వరాన్ని వినిపించండి అయ్యా. అలాగే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడండి, వాక్యము ద్వారా మాట్లాడండి, వాగ్దానముల ద్వారా మాట్లాడండి తండ్రి నేను మమ్మల్ని సరిచేసే మాటను మాకు తెలియచేయి ప్రభువా. మేము దీవింపబడులాగున మాతో మాట్లాడండి తండ్రి. మా పొరపాట్లను తండ్రి నేను మేము ఒప్పుకొను లాగున మాట్లాడండి దేవా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం.
మాట్లాడండి, మాట్లాడండి, అడగండి, 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 అడగండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే మహిమ, మహిమ, మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీ స్వరాన్ని మాకు వినిపించండి అయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి, వారి వారి కుటుంబాల గురించి, ఉద్యోగాల గురించి, వ్యాపారాల గురించి, రాకపోకల గురించి, వారి భవిష్యత్తు గురించి, వారి కెరియర్ గురించి తండ్రి నాయన ప్రభా, వారి యొక్క తండ్రి నాయన ప్రభా పార్ట్నర్స్ గురించి తండ్రి నీకే వందనాలు చెల్లించి, భార్య భర్తల మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క తండ్రి చక్కని సంబంధం గురించి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు మేలు కలుగుతుంది అయ్యా. అవును తండ్రి, నీకే వందనాలు. మీ సమాధానం అనే నది ప్రవాహము మా కుటుంబాలలో, మా జీవితాలలో, మా ఉద్యోగాలలో, వ్యాపారాలలో, రాకపోకల్లో తండ్రి మేము తలపెట్టు ప్రతి కార్యంలో తండ్రి నేను నది ప్రవాహము వలె ప్రవహించునుగాక. థ్యాంక్ యూ లార్డ్. యు సెండ్ యువర్ వర్డ్ అండ్ హీల్ దెమ్ అని సెలవిచ్చినావు. అవును తండ్రి నాయన ప్రభా, మీ వాక్కును పంపండి, 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 పంపడం ఇప్పుడే, ఇప్పుడే. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించి మీ వాక్కును పంపి వారిని బాగు చేస్తానన్నా. పంపండి తండ్రి, బాగు చేయండి తండ్రి మా కుటుంబాలను, జీవితాలను నాయన ప్రభా సమస్తమును బాగు చేసే గొప్ప దేవానికి వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని భయములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసునామములో, యేసునామములో ఎవ్రీ the spirit of fear in the name of Jesus. We belongs to Lord Jesus Christ. We stamped by the Holy Spirit. I command you right now. You don't have any power to stay in our lives and families and circumstances in the mighty name of Jesus. I rebuke you right now. I rebuke you right now. Get out of our lives in the mighty name. ప్రతి విధమైన భయాన్ని యేసునామములో బంధిస్తున్నాను. పాతాళమునకు వెలుమన ఆజ్ఞాపించుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందన. ధైర్యము, శక్తి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ చేత మా ప్రజలను నింపండి తండ్రి. తండ్రి పరిశుద్ధాత్మదేవ మీ శక్తితో ప్రతి ఒక్కరిని నింపండి. ఫిల్ దెమ్, ఫిల్ దెమ్, ఫిల్ దెమ్ విత్ యువర్ మైటీ పవర్, ఎక్స్ట్రీమ్ పవర్, గ్రేటర్ పవర్, హయ్యర్ పవర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఏదైతే వారు చెయ్యలేకపోతున్నారో తండ్రి వాటిని తండ్రి నాయన ప్రభా తండ్రి సంపూర్తి చేసే శక్తిని వారికి దయచేయండి. బలహీనులను బలపరచండి, బలపరచండి, బలపరచండి రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మీ వాక్యము సెలవిస్తుంది, బలహీనుడు అనవలను నేను బలవంతుడను. ద వీక్ సేస్ ఐ యామ్ స్ట్రాంగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. వీఆర్ స్ట్రాంగ్, వీఆర్ స్ట్రాంగ్ ఇన్ క్రైస్ట్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు సమృద్ధిగా దీవించును గాక. మనతో మాట్లాడబోచున్నటువంటి ప్రభుకు చప్పట్లతో మహిమ చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా.